కానీ భగవంతుడి సేవలో పెట్టినప్పుడు ఆ మీటర్ తిరుగుతున్నా సరే మన బొర్రలో తిరగదు. ఎందుకంటే అది ఆ స్వామి సేవలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అని ఆయనే చూసుకుంటాడు. భగవంతుడి సేవకి సంబంధించింది ఏదైతే ఉందో ఆ ప్రతి దానికి రెస్పాన్సిబిలిటీ ఆ స్వామి స్వయంగానే చూసుకుంటాడు. మనకేంటి లాభం అంటే ఆ సేవ చేస్తూ మధ్యలో ప్రసాదంలా మన జీవితం కూడా చాలా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. లేదు అంటే ఆ బర్డెన్, ఆ అర్థం ఏదైతే ఉందో అది మన జీవితంలో అనర్థంగా మిగిలిపోతుంది. అర్థాన్ని సార్థకం చేయాలి. ఆ అర్థాన్ని ఎవరైతే సార్థకం చేస్తారో వాళ్ళ జీవితమే తరిస్తుంది అని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. లేదు అది నా వల్ల, అది కూడా కాదు, నేను చేయలేదు. ధియా, బుద్ధి అనేది ఇచ్చాడు భగవంతుడు. ఆ బుద్ధి అనేది ఏదైతే ఉందో ఆ బుద్ధిని ఆ స్వామి సేవలో ఉపయోగించమని. మనం ఏం చేస్తాం? బుద్ధి ఉంది కాబట్టి దాన్ని కొంచెం అతి తెలివిగా ప్రయోగిస్తాం. ఈ సంసారంలో అలాగే జరుగుతూ ఉంటుంది. ఈ సంసారంలో మనం ఏం చేస్తుంటాం? మన బుద్ధి ఏదైతే ఉందో అది కొంచెం ఎక్స్ట్రాగా మనం యూజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అది కూడా అనర్థ సూచకం అని చెప్తున్నారు. దియా, బుద్ధి ఏదైతే ఉందో అది భగవంతుడి సేవలో ప్రయోగించమని చెప్తున్నారు. అలా చేస్తేనే ఆ బుద్ధి యొక్క సార్థకత, దానికి ఒక బలం అనేది ఉంటుంది, దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. భగవత్ సేవలో ఉపయోగించని బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి కూడా లేనట్టే, అది కూడా అనర్థ సూచకమే. శాస్త్రాలు చెప్తున్నాయి. విలువ లేదు, లేదు నాకు బుద్ధి కూడా లేదు స్వామీజీ, ఏం చేస్తాం? అయితే నీకు నోరిచ్చారు కదా నాయన, నీ నోటిని నువ్వు సార్థకం చేసుకో అంటారు అక్కడ. దియా వాచ, నోరుంది కదా, ఏం చేయాలైతే ఆ నోటితో గోవిందుని కీర్తించు. కలవు కేశవ కీర్తన. ఈ కలియుగంలో ఒకే ఒక్క సాధన ఉద్ధరింపబడాలి అని ఎవరిలోనైనా ఉంటే, తీవ్రమైన కోరిక ఎవరిలోనైనా ఉంటే దానికి ఒకే ఒక మార్గం. అదేంటిది? భగవంతుని నామస్మరణ. నామస్మరణ చేసుకుంటే మన జీవితం ధరించిపోతుంది. లేకపోతే లేదు అని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. అందుకే చెప్తున్నారు, ఎవరైతే ఈ నాలుగిటిని ఆ స్వామి సేవలో సమర్పిస్తారో అలాంటి వాళ్ళ జీవితం ధన్య జీవితం. అని వాళ్ళ ప్రాణాలే స్వామికి అర్పించేశారు. వాళ్ళ జీవితాన్ని ఆ స్వామి సేవలో అంకితం చేసేశారు. అలాంటి వాళ్ళ జీవితం ధన్య జీవితం అని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి మనం భగవంతుడి సేవలో సమర్పించినా సరే మన జీవితం సార్థకమైనట్టే. ఎవరైతే ఈ నాలుగు సమర్పిస్తారో వాళ్ళ జీవితం ఇంకా ధన్యమైపోయినట్టే. ప్రహ్లాద్ మహారాజ్ ఆయన ఏమని ఉపదేశిస్తున్నారు? వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ, హిరణ్యకశిపుతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు, ఆయన ఇది పుంసార్పిత విష్ణు భక్తిశ్చ నవలక్షణ. ఇవి భక్తి యొక్క 9 రకాల లక్షణాలు. ఇవి క్రియతే భగవతే అద్భుతన్మన్యేచ మదీతముత్తమం. వీటిని ఎలా చేయాలంటున్నారు ఆయన. నేను చేసి ఆ స్వామికి సమర్పిస్తా, అక్కడ ఆ ఉద్దేశం కాదు. భక్తి అనేది ఏదైతే ఉందో అది నేను చేసి ఆయనకి సమర్పించా అన్న అభిప్రాయం అక్కడ ఉండదు. భక్తి అనేది ఏదైతే ఉందో నేను చేసేదే ఆ స్వామి సేవ కోసం ఉన్నది, అదే అక్కడ ఉద్దేశంగా ఉంటుంది. అలాంటి జీవితం ఎవరైతే జీవిస్తారో వాళ్ళే ధన్యజీవి. వాళ్ళ బుద్ధి ఆ స్వామి సేవ కోసమే, వాళ్ళ దగ్గర ఉన్న అర్థం ఏదైతే ఉందో అవన్నీ ఆ స్వామి సేవ కోసమే. నాకంటూ ఏమీ లేదు, నా దగ్గర ఉన్నదల్లా నువ్వే, మీరు తప్ప నాకు ఇంకేమీ లేదు. అలాంటి భావం ఎవరిలో అయితే ఉంటుందో, ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఆ స్వామి సేవలో తన సర్వస్వాన్ని అర్పిస్తారు, అలాంటి వాళ్ళు ఈ సంసారంలో దొరకడం చాలా కష్టం. ఆ రకంగా ఎవరైతే ఆ మార్గంలో నడుస్తున్నారో వాళ్ళు ధన్యులే, వాళ్ళకి జన్మలిచ్చిన వాళ్ళు కూడా ధన్యులే. ఇలా మొత్తానికి ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అది విషయం. సమझ में आया? అర్థమైందా లేదా? సంతోషం.
అందుకని మీ అందరూ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ అంటే ఒక పూర్తిగా ఒక ఫ్యామిలీ అన్నమాట. ఆవిడ చేతుల్లో పిల్లల్ని తీర్చిదిద్దడం, వాళ్ళకి ఒక సరైన మార్గాన్ని చూపించడం అన్నీ ఉన్నాయి. అందుకని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. మీ చేతుల్లో ఒక వంశం అనేది ఉంది, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఉంది, ఎన్నో ఉన్నాయి అక్కడ. అవన్నీ దానికి సంబంధించిన మెయిన్ రెస్పాన్సిబిలిటీ అంత అమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అందుకని వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు నేను కలకత్తా నుంచి వస్తున్నాను, మాతో పాటు కొంచెం మంది భక్తులు కూడా వచ్చారు. అందులో ఒక ఆవిడ భక్తురాలు, కానీ వాళ్ళ పిల్లలు మాత్రం పాపం భక్తులు కాదు. వాళ్ళు 15-16 ఏళ్ళ వయసు వాళ్ళు. వాళ్ళ కూతురికేమో రావడం ఇష్టం లేదు, ఈవిడేమో ఫోర్స్ చేసి తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఏదో తిట్లన్నీ ఆమె తిట్టడం మొదలెట్టాయి. అసలు విని మా చెవుల్లోకి పెట్టాయి. కానీ ఆ అమ్మాయి మాత్రం ఏ సిగ్గు లేకుండా వాళ్ళ అమ్మనే రోడ్డు మీద తిడుతోంది. ఎందుకని చిన్నప్పుడు ఆ క్రమశిక్షణ, ఆ గైడెన్స్ అవి ఇవ్వక ఇప్పుడు ఇలా తయారైంది. అదే అమ్మాయి రేపు పెళ్లి చేసుకుని వేరే చోటుకి వెళ్తే ఆ అమ్మాయి జీవితం పరిస్థితి ఏంటి? సంస్కారాలు లేవు, ఆదర్శాలు లేవు, ఆచరణ లేదు, భక్తి లేదు, ఏది. ఆ జీవితానికి అర్థం ఏమిటో మీరు ఆలోచించుకోండి. మనం కూడా అలాంటి జీవితం జీవించకూడదు. శాస్త్రాలు చెప్తున్నాయి, మనిషిలా జీవించమ్మా, మృగంలా జీవించకు, పశువులా జీవించకు అని. ఎవరైతే మనిషిలా జీవిస్తారో వాళ్ళే భక్తులు అవుతారు. మనిషిలా ఎవరైతే జీవిస్తారో వాళ్ళే భక్తులు అవుతారు. పశువుల్లా జీవించే వాళ్ళు భక్తులు అవ్వడం చాలా కష్టం. పశువుల్లా అంటే మరి వాళ్ళ జీవితానికి ఉన్న ఒకే ఒక ఉద్దేశం, 4 పనులు చేయడం, తినడం, పడుకోవడం, పిల్లల్ని కండం, వాళ్ళ కోసం భోగభాగ్యాల కోసం అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవడం, అంతే. శాస్త్రాలు ఏమో ఉద్ఘోషిస్తున్నాయి అలాంటి వాళ్ళ జీవితం ఎంత దారుణంగా ఉంటుందంటే పశువులు వాళ్ళకన్నా బెటర్. ఎందుకంటే పాపం పశువులకు తెలియదు నా జీవితం నాశనం అయిపోతుందని. పశువుకు తెలియదు, మనుషులకు తెలుసు. తెలిసినా సరే వాళ్ళ జీవితం మీద వాళ్ళకు లెక్కలేదు. అలాంటి దారుణమైన పరిస్థితి ఎక్కడైతే ఉందో అక్కడ అంటున్నారు వాళ్ళు మనిషి రూపేణ మృగాచరంతి, చూడటానికి మనిషిలా ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవితం అవన్నీ పశువుల కన్నా హీనంగా ఉన్నాయి. దాంట్లో బయటికి రావాలి. ఎలా వస్తాం? దాంట్లో బయటికి రావాలి, ఎలా వస్తాం? జీవితానికి ఒక దిశ అనేది ఎప్పుడైతే చూపిస్తామో, ఒక మార్గం ఎప్పుడైతే చూపిస్తున్నామో, ఒక మార్గంలో ఈ జీవితాన్ని ఎప్పుడైతే మనం తీసుకెళ్ళడం మొదలెట్టాం, అప్పుడు మనకి ఇది అర్థమవుతుంది. లేకపోతే ఇవేం అర్థం అవ్వవు. ఇది అర్థం చేసుకోవాలి. ఇంకో 2 రోజుల్లో ఎంతో మంచి తిథి వస్తోంది. అదేంటది? నరసింహస్వామి జయంతి, నరసింహ చతుర్దశి అంటారు. నరసింహస్వామి భగవంతుడి అవతారంలో ఒక అవతారం. ఆ స్వామి వేసే ఎన్నో అవతారాల్లో నరసింహస్వామి అవతారం ఒకటి. ఎంత అద్భుతమైన అవతారం, ఎంత అద్భుతమైన లీల మనం అర్థం చేసుకోవాలి. మన కోసం ఎవ్వరూ ఇలా చేయలేరు, ఆ స్వామి ఒక్కడే చేయగలడు. ఆ స్వామి తప్ప ఇంకెవరు ఇలాంటి లీలలు చేయలేరు. అసలు చెప్పాలంటే దేనికోసం చేశాడు ఆయన? భక్తుడి యొక్క భక్తికి పరవశించిపోయి ఆ స్వామి ఆ రకమైన స్వరూపాన్ని గ్రహించాడు ఆయన. మన కోసం ఎవరు చేయలేరు అలా. అంతేకాకుండా భక్తుడిని కూడా, ఆ భక్తుడు కూడా విశ్వంలో ఎంతో పెద్ద పేరు తెచ్చింది కూడా ఆ స్వామి. ఎవరా భక్తుడు? 5 సంవత్సరాల చిన్న పిల్లాడు పాపం ప్రహ్లాద్ మహారాజ్. 5 సంవత్సరాలు ఆయనకి. सबको तेलुगु समझा जाता है तो नहीं आता है तो जितना मैं बोलूँगा बाकी लोग समझा देना, मैनेज कर लेना। कुछ लोगों को तेलुगु नहीं आता, कुछ लोगों को हिंदी नहीं आता, कुछ लोगों को तेलुगु नहीं आता है। చాలా సంతోషం। हिंदी में बोलिए तो इसलिए
प्रहलाद महाराज 5 साल का छोटा सा बालक, इतना छोटा सा बच्चा। लोग अक्सर बोलते हैं कि जीवन के अंदर ये समस्या है, मेरे जीवन में वो समस्या है, मुझे ये परेशानी है, मुझे ये परेशानी है। वो लोग कभी भी शास्त्रों को ढंग से देखा नहीं है। अगर आपने ठीक से शास्त्रों को देखा हुआ होता तो आपको मालूम पड़ता कि वास्तविकता में मेरे जीवन में कोई कष्ट नाम का चीज है ही नहीं। हाँ? एक विदेशी महिला हमारे गुरु महाराज जी के पास आके कई साल पहले हमारे गुरुदेव श्री भक्ति वल्लभ तीर्थ गोसाई महाराज जी के पास आई, जब गुरु जी विदेश यात्रा में थे, और बोलने लगी कि मेरा पति जो है ना महाराज जी बड़ा खराब, बहुत दुख देता है, भजन नहीं करने देता है, पूजा नहीं करने देता, साधन नहीं करने देता, ये नहीं करने देता, वो नहीं करने देता। जितना बोल सकती थी उतना बोल दिया। गुरु जी सुन रहे, सोचा कि हो गया। अब वो फिर कहती जो मेरी बेटी है ना वो ऐसा ऐसा ऐसा। गुरु जी सुन रहे हैं। अब वो पूछती है गुरु जी को मैं क्या करूं? तो गुरु महाराज जी बोलते हैं सबसे पहले तुम्हें अपने पति और बेटी की निंदा करना बंद करना होगा। श्रील गुरु महाराज जी बोलते हैं कि वो ऐसा देख रही कि हाँ। तो गुरु जी कहते हैं कि देखो, गुरु जी बोलते हैं देखो प्रहलाद महाराज को कितने कष्ट मिले, उसके सामने तुम्हारा कोई कष्ट है? वो चुप। क्या बोले? गुरु जी ने फिर उसको उपदेश दिया कि देखो तुम दूसरों को दोषारोपण मत दो, तुम्हें क्या करना होगा, तुम सिर्फ भगवान के शरण में जाओ, वो तुम्हारे ऊपर कृपा करें। जो तुमको मिला कैसे मिला? तुम्हारे अपने निजी कर्मों के कारण मिला। कोई ये नहीं करता कि मुझे ये पति चाहिए, ये पिता चाहिए, या ये वो चाहिए, ये बेटा चाहिए ना। वो सब हमारे कर्मों के अनुसार ही हमारे रिश्ते हमारे साथ में जुड़ते। इसीलिए गुरु महाराज जी बोलते कि देखो तुम भगवान के शरण में जाओ, भगवान के शरण में जाएगा तो तुम्हारा मंगल होगा। तो जो प्रहलाद महाराज का जीवन हमारे लिए एक जीवंत आदर्श आचरण पूर्ण उदाहरण है, जहां पर प्रहलाद महाराज ना केवल भगवान के प्रिय होकर के दिखाया, प्रहलाद महाराज का अद्भुत आचरण ने जगत के सामने शिक्षा भी रखा कि वास्तविकता में जीना कैसे होता है, जीना किस प्रकार से होता है। पशु की तरह जीने को जीना नहीं कहते, भक्ति होना चाहिए। भक्ति मतलब क्या? कैसा साधन जहां पर गोविंद आकर्षित होकर के आते हैं, वो हमारे अंदर होना अत्यंत आवश्यक है। जब शिशुपाल का वध हुआ था, सब ने देखा, युधिष्ठिर महाराज के उस सभा के अंदर शिशुपाल का आत्मा कृष्ण के अंदर प्रवेश किया। जब ये देखा, इतना सबके हृदय भरी आया। ఇన్ని తిట్లు తిట్టాడైనా, ఒకటి కాదు రెండు కాదు, భయంకరమైన మాటలు, నానా రకాల మాటలన్నీ అన్నాడు ఆయన శిశుపాలు ఆ స్వామిని. అయినా సరే ఆయనకి ఆయన మోక్షం ప్రసాదించాడు. ఇంత దయగల స్వామి ఎక్కడ దొరుకుతాడని మొత్తం అందరూ చూసి చాలా గదగదైపోతున్నారు అక్కడ. కానీ ఎవరికి తెలియట్లేదు ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి దీని గురించి అని. అందరూ వచ్చి నారద గోస్వామిని అడిగారు. అక్కడ నారద మహర్షిని అడిగారు, మీరు చెప్పండి. నారద మహర్షి అప్పుడు చాలా స్పష్టంగా చెప్తారు, మీ దృష్టి వేరు, ఆ స్వామి దృష్టి వేరు. ఆయన ఏం చేస్తున్నారు? ఆయన ఆ స్వామి దృష్టిలో భక్తి ఒకటే కనబడుతోంది. నిరంతర ధ్యానం, ఆ స్వామి మీద ఉన్న నిరంతరమైన ధ్యానం, మనసుని ఆ స్వామి మీద లగ్నం పెట్టి ఆయన ఎవరైతే ఎప్పుడు ఆ స్వామి గురించి ఆలోచిస్తారో ఆ స్వామి వాళ్ళని ఎప్పుడు వదలడు, వాళ్ళకి ఖచ్చితంగా మోక్షం సిద్ధిస్తాడని చెప్తున్నారు ఆయన.
కానీ శిశుపాలుడైతే మాత్రం మళ్ళీ అనరాని మాటలు అన్నాడు ఆ స్వామిని. అప్పుడు నారద మహర్షి చెప్తున్నాడు, అసలు ఏ భావంలో అయినా సరే, ఏ భావంలో అయినా సరే మీరు మాత్రం ఆ స్వామి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన అదే భావంలో మిమ్మల్ని ఉద్ధరిస్తారు. ఎలా ఇంకెక్కడ దొరుకుతారు ఇలాంటి స్వామి? ఇంకెక్కడ దొరుకుతాడు ఇలాంటి భగవంతుడు ఆయన? మీ మనసులో ఆ స్వామి గురించి ప్రేమ ఉంటే మీకు ప్రేమతో దొరుకుతాడు. భయం ఉంటే ఆ భయం బట్టే దొరుకుతాడు. ఈర్ష ఉంటే అలాగే దొరుకుతాడు. కోపం ఉంటే అలాగే దొరుకుతాడు ఆయన. हमारे मन में जिस प्रकार की भावना है, यद भावो तद भवति। जिस प्रकार का भाव उस गोविंद के चरणों में हम लोगों का होगा, उसी भाव में भगवान हम पर कृपा करेंगे। इस संसार में अगर हम किसी के प्रति अन्य भाव रखते हैं, वो लोगों का कभी हमारा प्रति स्नेह नहीं हो सकता, प्रेम नहीं हो सकता, विद्वेष ही होगा। अगर हमारा किसी के प्रति 10% द्वेष है, वो वहां से 50% बन के आएगा। మనం ఎవరినైనా 10% ద్వేషిస్తే వాళ్ళు మనల్ని 50% ద్వేషిస్తారు. అది ఈ సంసారంలో రీతి. కానీ మనం భగవంతుడిని ద్వేషించినా సరే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అదే ఆయనలో ఉన్న విశేషం. ఎందుకంటే ఆయన ప్రేమ తప్ప ఇంకేమీ తెలియదు. ఆ స్వామికి తెలిసింది ఒకటే, ప్రేమించడం. కాకపోతే మనం ఏ భావంతో ఆయన్ని అప్రోచ్ అవుతాం, ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన ప్రేమ కూడా అదే భావంలో మన ముందు వస్తుంది. అంతే. అదెలా అవుతుంది స్వామి? ఆయన దగ్గరికి ద్వేషంతో వెళ్తే ఆయన కూడా అదే భావంలో మనల్ని ఎలా ఉద్ధరిస్తాడు? ఎందుకంటే ఆ స్వామికి ద్వేషించడం అనేది రాదు. నీకు తెలిసిన భాష అదే కాబట్టి నిన్ను ఉద్ధరించడానికి అదే భాషలో వచ్చి నిన్ను ఉద్ధరిస్తాడు ఆయన. అది ఆయనలో ఉన్న విశేషం. నేను జీవితం అంతా ద్వేషించాను, నాకు ద్వేషించడం తప్ప వేరేది ఇంకేం తెలియదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఒక ప్రేమగా కనబడితే నాకు అర్థం అవుతుంది. అందుకని నాకు తెలిసిన భాషలోనే నన్ను ఆ స్వామి ఉద్ధరిస్తాడు. అది ఆ స్వామిలో ఉన్న విశేషం. అందుకే ఆ స్వామి చేతుల్లో, ఆ స్వామి ఎదురుగా కానీ ఎవరికి ఏం జరిగినా సరే వాళ్ళకి పునర్జన్మలు అంటూ ఉండవు. వాళ్ళకి మోక్షం సిద్ధిస్తుంది, వాళ్ళ జీవితం తరించిపోతుంది అంతే. దానికి జీవంత ఉదాహరణ హిరణ్యకశిపు జీవితమే. మనం అర్థం చేసుకోవాలి. అసలు హిరణ్యకశిపు అంటే ఎవరు? దితిపుత్రుడనే మనం అనుకుంటాం, కశ్యప ఋషి దితిపుత్రులని. కానీ మనం హిరణ్యకశిపు అనే దాన్ని విడగొట్టి చూస్తే దాంట్లో 3 ఉన్నాయి. ఏంటిది? కనక కామిని ప్రతిష్ఠ. హిరణ్య అంటే ఐశ్వర్యం. ఈ భోగాలు ఏవైతే ఉన్నాయో, నాకు ఇల్లు కావాలి, బంగారం కావాలి, వాకిలి కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ భోగభాగ్యాల గురించి ఎవరైతే ఎక్కువ తప్పించిపోతూ ఉంటారో, హిరణ్య అంటే బంగారం అని కూడా అర్థం. కానీ అది ఉత్త బంగారమే కాదు. ఈ సంసారంలో ఉండే భోగభాగ్యాల గురించి మనలో ఉండే తపన ఏదైతే ఉందో అదే హిరణ్య అంటే. కశిపు అంటే మనం పురుష శరీరంలో ఉన్నాం, స్త్రీ శరీరం పట్ల మనకున్న ఆసక్తి, అదే కశిపు అంటే. మనం స్త్రీ శరీరంలో ఉన్నాం, మన మనసులో పురుషుల పట్ల ప్రతి ఉన్న ఆసక్తి ఏదైతే ఉందో అదే కశిపు అంటే. ఈ కామం ఏదైతే ఉందో, ఈ భోగవాంఛ ఏదైతే ఉందో అదే కశిపు అంటే. ఈ రెండింటిని సంధి చేసేది ప్రతిష్ఠ. అది ఇంకా భయంకరమైన వస్తువు. అది ఈ 3 ఏవైతే ఉన్నాయో అవే మనల్ని డాన్స్ చేయిస్తున్నాయి ఈ సంసారం. మనం ఏ శాసనం చేసేది ఎవరు? హిరణ్యకశిపే. హిరణ్యకశిపే మనం ఏ శాసనం చేసేది. ఆయన రాజత్వం ఎక్కడైనా అప్పుడు కూడా అలాగే జరిగింది. మన జీవితంలో ఎప్పుడు చూసినా సరే, ఎందుకయ్యా నువ్వు చదువుకుంటున్నావు? మంచి ఉద్యోగం కోసం. ఉద్యోగం వస్తే మంచి ఉద్యోగం వచ్చింది, మంచి సంపాదన, దాంతో నేను ఇల్లు కొనుక్కుంటా, ఇది కొనుక్కుంటా, లేకపోతే బిజినెస్ చేస్తా, ఇలా చేస్తా, అలా చేస్తా,
ఫైనల్గా మనం చూస్తే ఉద్దేశం ఒకటే, ఏంటిది? ఆర్థిక సంపాదన. నాకు ఇంత డబ్బు కావాలి, ఇంత భోగం కావాలి, ఇన్ని కావాలి. ఆ తపన ఏదైతే ఉందో లోపల, అదే మనల్ని పీడించి తింటోంది, ఇంకేమీ లేదు. అదే హిరణ్యకశిపుడు. అదే చాలామంది చాలా వేషాలు కూడా వేస్తూ ఉంటారు. అన్నిటికీ వెనకాతల ఉన్న ఒకే ఒక కారణం, ఈ భోగాలు పొందడం కోసమే, అంతే. అది తప్ప ఇంకా వేరే ఉద్దేశమే లేదు. है ना? जीवन का यही सच्चाई है। क्या चाहिए? भोग चाहिए, बस, और कुछ नहीं चाहिए। और क्या चाहिए? हमारी हर क्रिया इस प्रकार से है जो कि हमेशा सामने वाले को आकर्षित करने का एक प्रयास है। वो बोलेगा तो भी ये देखता कि फलाने को अच्छा लग रहा है कि नहीं, है ना? क्योंकि कामुकता है, वासना है, इसीलिए हमेशा मन में रहता है कि उसको अच्छा लग रहा है कि नहीं। अगर वो नाराज हो गई या वो नाराज हो गया तो मेरा क्या होगा, इस तरह का विचार है। ये जो काम है वो हमें उत्पीड़ित करता जा रहा है। किसके लिए काम कर रहे हो? काम नहीं करूंगा तो शादी कैसे होगा? पत्नी के लिए करना। हरिया मायार दास करी नानाविलास। ఈ మన అజ్ఞానం వల్ల మనం వీటికి దాసులు అయిపోతున్నాం। माया का दास हो रहे हैं हम। वास्तविकता में कोई किसी के साथ जाता नहीं, ना संपत्ति हमारे साथ जाएगा, ना हमारा स्त्री हमारे साथ जाएगी, ना हमारे बच्चे हमारे साथ जाएंगे। शादी के दिन अग्नि के साथ मेरे लेकर जो संकल्प लेता है, नाती चरावी నేను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళను, నిన్ను ఎన్ని తప్పులైనా సరే నీ మీద కోపపడను, ఏమి చేయను, అది ఇది అంటూ చాలా సంకల్పాలు చేస్తా ఉంటాను, ఒక్కటి కూడా సరిగ్గా పాటించను। అదే విశేషం। స్త్రీ పాటించు, ఈయన పాటించు, కానీ ఉద్దేశం మాత్రం అదే। ఎంత మోహం అంటే అవన్నీ పెళ్ళైన కొత్తల్లో మాత్రం ఖచ్చితంగా ఉంటాయి, అది వేరే విషయం। అక్కడ వాళ్ళకి రోడ్లు కూడా కనబడదు। ఇప్పుడే పూరిలో నేను విన్నాను, పూరిలో సైక్లోన్ వచ్చింది, జనాలు కొట్టుకుపోతున్నారు। ఒక అబ్బాయి అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి అసలు ఈ లోకంతో పనే లేదు। ఇంకా వాళ్ళు బండి మీద కూర్చుని భువనేశ్వర్ వెళ్తున్నారు। వాళ్ళు ఓ పూర్తి రోడ్ అంతా వాళ్ళు ఒకరి మీద ఒకరు పడి చూస్తూనే ఉన్నారు, అంతే। వాళ్ళే ప్రపంచం, ఇంకేం లేదు। అక్కడ సైక్లోన్ వచ్చి ఊరు కొట్టుకుపోయినారు। ఇది కామం అంటే ఇలా ఉంటుంది, ఇంత భయంకరంగా। నీకోసం నేను ఏమైనా చేసేయమ్మా, అంతే అంతే తప్ప ఇంకేం లేదు। అదే మనల్ని పీడిస్తూ ఉంటుంది, మనకు తెలియట్లే। మనకు తెలిసేటప్పటికీ మన చేతుల సమయం చేజారిపోయింది। వాడే హిరణ్యకశిపు అంటే ఇంకెవరో కాదు। హిరణ్యకశిపు అంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఒక రాక్షసుడు ఉండేవాడు, అలా ఏముంటుందండి, ఉన్నాడు ఆయన। కాకపోతే రాక్షసుడిలా పెద్ద కొమ్ములు ఉంటాయి, ఇలా ఉంటాయి, అలా ఉంటాయి, ఏముండదు। మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాడు, కాకపోతే ఆ వృత్తులు ఏవైతే ఉన్నాయో అవే రాక్షసుల్లా ఉంటాయి, ఆ రాక్షస వృత్తి। వాడికి కావాల్సింది, ఆయనకి కావాల్సింది ఇదే। ఈ సంసారం అంతా, ఈ జగత్ అనేది ఏదైతే ఉందో దాని మీద నాకు ఏకఛత్ర రాజత్వం కావాలి। ఇప్పుడు మనం అలాగే చేస్తున్నాం। భగవాన్ శ్రీరామ్ ఎప్పుడైతే ఈ సంసారంలో అవతరించారో అప్పుడంతా చిరవసంతం అయిపోయింది। ఆ టైంలో ఆయన 14 ఏళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు ఆయన సేవ కోసం అని అన్ని రకాల పళ్ళు పూలు అవి ఇవి ప్రతిదీ ఆ వనంలో ఆవిర్భవించి ఉన్నాయన్నమాట, ఆ స్వామి కోసం। అంతేకాకుండా దాన్ని కోయడానికి ఇబ్బంది లేకుండా అన్ని కింద బొంగు ఉన్నాయన్నమాట, చేతితో ఇలా తీసుకుందనొచ్చు, చేయొచ్చు। కానీ హిరణ్యకశిపు అయితే భగవంతుడు కాదు కదా, మరి ఆయన కోసం అలా ఉండదు। అందుకని ఆయన తపస్సు చేసి బలాన్ని పొంది ఆ తర్వాత ఈ పృథ్వీ మీద శాసనం మొదలెట్టాడు, ఆయన శాసించడం మొదలుపెట్టాడు।
ఆయన టైంలో కూడా ఇలాగే జరిగింది. మనం కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నాం. చదువుకుని సైన్స్ అని అదని ఇదని పళ్ళ షేప్స్ మార్చేస్తున్నాం. ఇప్పుడు వాటర్ మెల్ వచ్చింది, స్క్వేర్ షేప్లో వచ్చింది అనమాట. ఫ్రూట్స్ కూడా మనకి నచ్చిన డిజైన్లో మనం దాన్ని క్రియేట్ చేస్తున్నాం. అలా తయారైంది ఇప్పుడు ప్రస్తుతం. మనం ప్రకృతి మీద మనం శాసనం చేయాలి అన్న ఒక ఉద్దేశం మనలో మన జీవితం మొదలుపెట్టాం. అందరూ అలాగే ఉన్నారు. అందుకే హిరణ్యకశిపు ఎక్కడో బయట లేడు, ఈరోజు మన లోపలే ఉన్నాడు. ఆయన మన లోపలే ఉన్నాడు. ఆ తర్వాత ప్రతిష్ట. నాకు పేరు కావాలి. ఏం చేస్తున్నావు మా, ఎందుకు చేస్తున్నావు? मेरा नाम होना चाहिए, मेरा नाम होना चाहिए, अच्छा नाम होना चाहिए, मुझको लोग समझे कि मैं कुछ हूँ, बस प्रतिष्ठा। हमारे पूर्व आचार्य इस बात को कहते हैं, प्रतिष्ठाशा आशी हृदय दूषिते वही वे निरेगामी। ये जो प्रतिष्ठा की आशा इतना भयंकर, वो हमारे हृदय के अंदर घुसकर क्या करता है? हमको नरक में डाल देता है। क्योंकि प्रतिष्ठा लोलुप व्यक्ति कभी भी बड़ा छोटा का इज्जत सम्मान ये सब चीजें नहीं करता है। आचरण उसका शुद्ध हो जाता है, अनर्थ सूचक हो जाता है, बहुत भयंकर हो जाता है। हृदय दूषित है, वो हमारे हृदय को दूषित कर देगा, पोल्यूट कर देगा। जिसका हृदय दूषित हो गया उसका सबसे पहले गोविंद के ऊपर से विश्वास नाम का चीज उठ जाएगा। उसको भगवान के ऊपर विश्वास नहीं होगा कि भगवान भी कोई है बोल के उसको विश्वास होगा नहीं। जब भगवान है बोल करके जिसको विश्वास ही नहीं है उसको भगवत अनुभूति कहाँ है? कोई अनुभूति नहीं जीवन। उसको फिर वो मूर्ति दिखते हैं। हिरण्यकशिपु को ऐसी मूर्ति दिखता था, इसीलिए हिरण्यकशिपु ने क्या किया? आप नरसिंह चतुर्दशी में ही है ना, आप कीर्तन करेंगे ना तब तो हाँ ठीक है। अब नरसिंह चतुर्दशी के दिन हमारे प्रभु से यहाँ पे मंदिर जाएंगे सर, मंदिर जाएंगे। हाँ ठीक है, जहाँ पे मंदिर में जाएंगे वहाँ आप लोग डिटेल में सुन लें। मैं थोड़ा सा अलग तरीका से बोल रहा हूँ, घड़ी देना मुझे। तो हिरण्यकशिपु जो है, ये जो प्रतिष्ठा की आशा क्या करेगा? हृदय को दूषित करेगा, भयंकर तरीका से दूषित कर देगा और भगवान के ऊपर विश्वास वो उठा देगा। आजकल ऐसे ही हो रहा है। जब लोग बोलते हैं आप बहुत पढ़े लिखे हैं, आप बहुत समझदार हैं, आप ये हैं, आप वो हैं, उसके बाद उसको लगता है कि भगवान क्या होता है? भगवान नाम का चीज तो कुछ होता नहीं। हिरण्यकशिपु को भी ऐसे ही लगता था कि भगवान क्या है? भगवान बोल के कोई है नहीं। ये सब फालतू में मूर्ति रख के पूजा करते हैं, हटाओ इनको। सारे मंदिरों से भगवान के विग्रहों को हटवा दिया था। हटाकर बोलते मैं भगवान, मेरे इच्छा से बारिश होता है, मेरे इच्छा से आग जलता है, मेरे इच्छा से सब कुछ होता है, इसलिए मैं ही भगवान हूँ, है ना। प्रकृति को टेम्पर करते हैं और उसके बाद प्रकृति में से अपनी इच्छा से कुछ ना कुछ करने का प्रयास करते हैं और उसका जो परिणाम निकलता है उससे हम लोग अपने आप को महान, कि मैं आप कुछ हूँ, खास हूँ, मैं बड़ा हूँ, ये वाले भाव को ले लेते। यही लेके हिरण्यकशिपु मद से चूर होने लगा था। उसके अंदर मद आ गया, अभिमान आ गया। అలాగే అభిమానం మనలో కూడా పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి. భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం అన్నీ పోతున్నాయి, ఏమీ లేవే అంతే. ఇవన్నీ ఎలా వచ్చాయి దానికి కూడా చెప్తున్నారు అక్కడ శ్రీమద్ భాగవతంలో. హిరణ్యకశిపు ఏం చేశాడన్న దాని గురించి కూడా చెప్తున్నారు. श्रीमद् भागवत में बताया जब हिरण्यकशिपु का भाई का वध हो गया, हिरण्याक्ष का वध हो गया,
जब वध हो गया तो हिरण्यकशिपु का मन में आया कि मेरे भाई का जो हत्यारा है विष्णु, उसको मैंने माफ नहीं करना, छोड़ना नहीं है, मार डालना मैंने उसको, लेकिन मारूंगा कैसे? तो उसके लिए मुझे बल चाहिए। तो उसके लिए तपस्या की, ऐसी तपस्या किया, इतना दीर्घ काल का तपस्या किया। ब्रह्मा को मालूम था कि ये किस लिए तपस्या कर रहा है। वो वरदान देना भी नहीं चाहते, लेकिन कोई विकल्प भी नहीं, क्योंकि इतना तपस्या किया, देना ही पड़ेगा। वो हट भी नहीं रहा है। दोनों पांव के अंगूठे के ऊपर खड़े होकर दोनों हाथ ऊपर की तरफ करके वो तपस्या करने बैठ गया था। पूरा शरीर खा गया, सिर्फ हड्डी रह गया था, हड्डियों का ढांचा रह गया था, और सिर के ऊपर से जो तेज निकल रहा है, उस तेज ने पूरा ब्रह्मांड को ताप देना शुरू कर दिया। अब ब्रह्मा को वहां पर आना ही पड़ा। कृपया अपने मोबाइल को थोड़ा सा साइलेंट मोड कर लें। దయచేసి మీ ఫోన్లన్నీ సైలెంట్ మోడ్లో పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం। स्विच ऑफ करो बोल रहे हैं। स्विच ऑफ तो बहुत आगे की बात है। स्विच ऑफ करने से लाइट स्विच ऑफ हो जाएगा। There is no life without mobile. So if we try to switch off the mobile, then life is gone. So ఇప్పుడు బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమైపోయాడు। అయిపోయి నాయన ఏం వరం కావాలి నీకు అని అడిగాడు। అడిగితే అని చెప్తున్నారు, నేను అసలు నా జీవితంలో చావు అనేది లేకుండా ఉండాలి, అలాంటి వరదానం నాకు మీరు ఇవ్వండి। मैं अमर हो जाऊं, ऐसे वरदान दे दीजिए आप मुझे और कुछ नहीं। ब्रह्मा जी ने बताया कि देख, अमर तो मैं भी नहीं हूं, मैं तुम्हें ये वरदान नहीं दे सकता, कुछ और मांगो। बोले ठीक है, अगर ऐसी बात है आप मुझे इसे वर दीजिए, ना कि मैं दिन में मरूं ना मैं रात में मरूं, ना जमीन में मरूं ना आसमान में मरूं, ना अस्त्र से मरूं ना शस्त्र से मरूं, आपके किसी सृष्ट प्राणी से भी ना मरूं, ऐसे आप मुझे वरदान दे दीजिए। ये हिरण्यकशिपु जो हमारे दिल में बैठा है ना, वो बहुत चालाक है। क्या करने से अंदर से बाहर जाएगा, ऐसी कोई विकल्प हमारे लिए रखा ही नहीं। तो इसलिए वो कोई विकल्प नहीं रखा कि ये एक विकल्प है, ऐसे कोई विकल्प दिखता नहीं। एक बार तो वरदान तो दे दिया, लेकिन स्वयं ब्रह्मा भी चिंतित हो गए कि ऐसी कौन सी अब रास्ता है जहां से हिरण्यकशिपु का वध किया जा सकता है। ये हिरण्यकशिपु जो हमारे अंदर घुस गया, वो भी ऐसा ही है। हमें मालूम ही नहीं कि इसको हम बाहर निकाले तो निकाले गए। और जब तक कनक कामिनी प्रतिष्ठा ये अभिलाषा हमारे हृदय से निकल के बाहर नहीं जाता, तब तक हमारे जीवन में कभी भी तनाव मुक्ति नहीं हो सकता, तनाव मुक्ति नहीं हो सकता। हमारे जीवन में से अशांति जा नहीं सकता, हमारे जीवन के अंदर से जो तड़पन है वो जा नहीं सकता। श्रील भक्ति सिद्धांत सरस्वती ठाकुर प्रभुपाद अपने उपदेश के अंदर बोलते हैं, कनक कामिनी प्रतिष्ठा बागिनी छाड़ी आचेजार से ही तो वैष्णव। वैष्णव कौन? भक्त कौन? वैष्णव कौन होता कौन है? वैष्णव मतलब जो भगवान को समझता है, जिसके अंदर विनम्रता है, जिसके अंदर भक्ति है, जिसके अंदर दीनता है, जिसके अंदर क्षमा गुण है, जिसके अंदर दया गुण है, ये सारे सद्गुणों से सुशोभित एक भक्त, एक सज्जन, भगवान के प्रति परायण, वही वैष्णव होता है।
और बोलते हैं सेई तो वैष्णव जिसने अपने जीवन के अंदर से हिरण्यकशिपु को उठाकर बाहर फेंका, वही वैष्णव है। नहीं है तो नहीं, कोई वैष्णव नहीं माना गया। सेई अनासक्त, वही వ్యక్తి ఆసక్తి से रहित होता है। వాళ్ళ జీవితంలో దేని గురించి ఆసక్తి అనేది ఉండదు ఇంకా. ఇప్పుడు మనం భోగవాసనలో ఉన్నాం, మనసులో కోరికలు, తట్టుకోలేని కోరికలు, అంతులేని కోరికలు ఉన్నాయి. ఎప్పుడైతే మన మనసులో అంతులేని కోరికలు ఉన్నాయో అదే దారిలో ఈ దుఃఖానికి కారణమైపోతుంది. హిరణ్యకశిపు జీవితంలో కూడా అలాగే జరిగింది. ఈ భూలోకాలలో ఆయన ఆధిపత్యం ఉన్నా సరే ఆయన మనసులో శాంతి లేదు. ఆయన కోరుకుంటున్నట్టే మొత్తం అన్నీ జరుగుతున్నాయి, అయినా ఆయన మనసులో శాంతి అనేది లేదు. ఏదో తెలియని వెలిగి, ఏదో తెలియని బాధ. ఎందుకని ఆయనలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి ఆయన్ని బాధ పెడుతున్నాయి తప్ప ఆయన సంతృప్తి పరచడం లేదు. ఎవరైతే ఇవన్నిటిని వదిలేస్తారో వాళ్ళే అనాసక్తులు అవుతారు. ఏ బంధంలోనూ ఆసక్తులు అవరు, ఏ రకమైన బాధతోటి ఉండరు అని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. संसार का हाय पराभव, संसार तथा पावे पराभव, సంసార తథా బాయ్ పరాభవ్. వాళ్ళ ముందే ఈ సంసారం అనేది, ఈ జగత్ అనేది ఏదైతే ఉందో అదే వాళ్ళ ముందు పరాభవిస్తుంది, లేకపోతే కుదరదు. దీనికి జీవంత ఉదాహరణ प्रहलाद महाराज. जब हिरण्यकशिपु इस संसार के ऊपर राजत्व करने लगा उसी समय प्रहलाद महाराज का प्रादुर्भाव हुआ. प्रहलाद महाराज प्रकट हुए, आए फुटे रहे. छोटा सा बालक, प्रहलाद नाम रखा. दूसरों को आह्लाद प्रदान करने वाले, जो उनको देखता है, जो उनसे मिलता है, उन सबको आनंद ही होता है. प्रहलाद को जो मिलता है उसके अंदर आनंद आता है. प्रहलाद को देखने से आनंद आता है, प्रहलाद को देखने से प्रसन्नता होता है. ऐसे प्रहलाद है. अभी प्रहलाद महाराज उनको भेज दिया गुरुकुल में. जब 5 साल का बालक हुआ उनको गुरुकुल में भेजा. किससे शिक्षा देना है? हिरण्यकशिपु अपने गुरु शुक्राचार्य से शिक्षा दिलाना चाहते थे, लेकिन जब वो हो नहीं पाया किसी विशेष कारण से, गुरुदेव के ना रहने के कारण, तो उनके जो पुत्र हैं संड और अवर्क, उन दोनों को लेकर के उनके पास प्रहलाद महाराज को रखा. प्रहलाद महाराज इतना अद्भुत है, दिव्य प्रहलाद है, छोटा सा बालक, इतनी उनके अंदर नीति है. आज बच्चों को बोलना पड़ता है प्रणाम करो, जय करो, ये करो, वो करो, वो कभी करेगा नहीं. प्रहलाद महाराज ऐसा नहीं है, बचपन से ही उनके अंदर ये सब है. इसीलिए उनको कहते हैं नीतिज्ञ प्रहलाद. उनको ये नीति मालूम है कि बड़ों को देखने पर प्रणाम करना पड़ता है. अभी तो देखता नहीं मैं उतना, लेकिन मेरे बचपन में मुझे याद है, बचपन में याद है, रोज स्कूल जाते टाइम या कुछ करते टाइम माता पिता के चरणों को छू के प्रणाम करके जाने का एक नियम था. अभी यहाँ पर करते कि नहीं मालूम, बहुत कम ही होगा, या तो नहीं भी करते हो. अभी बाय हो गया, अब हाय और बाय हो गया. तब तो ऐसा नहीं था. 25-30 साल पहले की बात है, तब भी लोग प्रणाम करते थे. दुर्भाग्य है वर्तमान समय में समाज का. अभी हिरण्यकशिपु किस रूप से आ गया मालूम है? हिरण्यकशिपु ने एक नया रूप लिया. क्या है? मोबाइल फोन. सिर्फ मोबाइल ही नहीं, उसमें सेल्फी. ఈ దిక్కుమాల సెల్ఫీ ఎవరికైనా పెట్టారు తీయాలి. వాడు మందిరానికి దగ్గరికి వాడు ముందు భగవంతుడి వైపు ఇలా దండం పెట్టేవాడు, ఇప్పుడు ఇలా దండం పెడుతున్నారు. మన వీపేమో ఆ స్వామి వైపుకి అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మందిరానికి వెళ్ళినా సరే, ఏ మాయాపూర్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, మొదటి ఫోన్లు అవి ఉండేవి కావు. ఉన్నా సరే అది నార్మల్గా ఉండేది, లేకపోతే బ్యాక్ కెమెరా ఉండేది, ఇలా ఫోటో తీసేవాడు.
ఇలా దండం పెట్టుకునేవాడు. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఏ స్థానానికి వెళ్ళినా సరే నేను ఇక్కడికి వచ్చాను. ఈ సెల్ఫీ ఏంటంటే మన సాంగ్ వైజ్ చేసేసి ఇది కూడా ఒక రకంగా హిరణ్యకశిపే. చాలా దారుణం. ఇది కనిపెట్టిన వాడైతే ఇంక మరి ఎవరో తెలియదు కానీ ధన్యదేవుడు. तो इस तरह से है. अभी प्रहलाद महाराज नीतिज्ञ है, छोटा सा बालक, इतना प्यारा सा. इसीलिए प्रहलाद महाराज ने क्या किया, उनको जो गुरुकुल में भेजा, उनकी अद्भुत तीक्ष्ण बुद्धि है. आत्मा की जो स्वाभाविक वृत्ति है वो बहुत तेज है. उसमें आत्मा का तेज बहुत अद्भुत है अपने आप में. हम लोगों ने उस बुद्धि को प्रयोग में लाने नहीं दिया करते. हम लोग अब सब कुछ डिपेंड होना शुरू हो गया, कृत्रिम रूप से करना शुरू हो गया. नहीं है तो जो स्वाभाविक रूप से देखते हैं, पहले लोग हुआ करते थे, उनको श्रुतिधर बोलते थे. जो एक बार सुन लिया मतलब उनके दिमाग में बैठ गया, एक बार देख लिया मतलब उसका छाप उसके आंखों के ऊपर रह गया. 10 साल 20 साल के बाद भी अगर देखता है, सुनता है, उसको कोई फर्क नहीं पड़ता. उसको यथावत हर चीज सामने से निकल के आ जाता है. पहले हमारी ऋषियों का परंपरा वही रहा है, कर्ण परंपरा. ऐसे सुन सुन के ही आया. जब देखा व्यास जी ने कि आप ये नहीं चल सकता, लोगों का जो बुद्धि है वो कम होना शुरू हो गया, या यूं कहे आगे चलकर लोगों का बुद्धि उतना रहेगा नहीं, तो फिर ये लोग सुनते एक है, समझते एक है, बोलते एक है, फिर तो अर्थ के अनंत निकल जाएंगे. इसीलिए व्यास जी महाराज ने तब सब कुछ लिपिबद्ध करना शुरू किया. उससे पहले नहीं था. तो जो हो प्रहलाद महाराज गुरुकुल में जाके अध्ययन करना आरंभ किया. जब गुरुओं ने देखा इतना छोटा सा बालक, प्यारा सा बच्चा इतनी जल्दी सब कुछ सीख जाता है, इतना जल्दी. वो लोगों ने सोचा राजा के पास लेके जाएंगे तो अच्छा उपहार मिलेगा हमको. चलो लेके पहुंच गए राजा के पास. अब जैसे ही हिरण्यकशिपु को पास लेके गए, क्या किया, पहले माँ के पास ले गए. माता नहला धुला करके सुंदर से सजा के छोटा सा प्रहलाद को पिता के पास राजसभा में भेज दिया. राज दरबार में बैठा है हिरण्यकशिपु. राजा है ना, हम लोगों के ऊपर राजत्व करता है, इसीलिए उनके पास भेज दिया. अब जब भेजा, प्रहलाद महाराज दूर से देख के हिरण्यकशिपु को जब प्रणाम करते हैं, साष्टांग प्रणाम करते हैं. हिरण्यकशिपु जैसा व्यक्ति जिनको देख के त्रिलोक कांप जाते हैं, बड़े बड़े देवता कांप जाते हैं, भयभीत हो जाते हैं, वो हिरण्यकशिपु आंख भरी आया. जिस प्रकार से ताम्रपात्र जिस प्रकार से आग में जलाने पर लाल हो जाता है, उसी प्रकार से हिरण्यकशिपु का आंख सब समय नशे में, मद में एकदम चढ़ा हुआ रहता है. इतना भयंकर है. वो अगर सामने से ऐसा देख ले तो आदमी सामने खड़ा नहीं हो सकता. इतने भयंकर विकराल मुखारविंद बना करके वो उधर बैठा हुआ रहता था सब समय. इसीलिए दिक्पाल डरते थे, देवता डरते थे, सब डरते. वो हिरण्यकशिपु का आंख भी भरी आया. वो हिरण्यकशिपु के आंखों में पानी आ गया और वो प्रहलाद को उठाकर गोद में रख उसका सर चूमने लगा और सूंघने लगा. क्यों? क्योंकि प्रेम हमारे आत्मा की स्वाभाविक वृत्ति है. आत्मा की जो स्वाभाविक वृत्ति ही प्रेम है. प्रेम करना हमारा अपना गुण है, आत्मा का गुण है. वो आत्मा से कभी भी अलग नहीं किया जा सकता. प्रेमिंచడం అనేది ఆత్మనించి మనం వేరు చేయలేం. ఎవరిని ప్రేమిస్తాం అన్నది వేరే విషయం. కానీ ప్రేమ అనేది ఏదైతే ఉందో అది మనలో ఎప్పుడు ఉండే ఉంటుంది. అదే విశేషం.
అందుకే హిరణ్యకశిపుడు లాంటి భయంకరమైన వ్యక్తిలో కూడా ఆ ప్రేమ అనేది ఉంది. అది బయట అందుకని ప్రహ్లాద్ మహారాజుని చూసి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఆనందంతో. ఆ తర్వాత ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎంతో చక్కగా ప్రేమగా లాలిస్తూ ఆయన మాట అడిగాడు, నాయన దేన్నైతే నువ్వు సత్యం అని అనుకుంటున్నావు, నీ దృష్టిలో ఏదైతే సత్యంగా అనిపిస్తుందో అదేంటో నువ్వు చెప్పమ్మా. ఆయన వెంటనే ప్రహ్లాద్ మహారాజ్ రాజంలో అందరినీ చూసి ఆ మహారాజుని సంబోధిస్తూ హిరణ్యకశిపుని సంబోధిస్తూ ఆయన అక్కడ అంటున్నారు, ఏమంటున్నాడు ఆయన, తసాధు మన్య అసురవర్య దేహినా సదా సముద్రిగ్రధియం అసద్గృహాత్ హిత్వాత్మపాతం గృహవంత కూపం. చాలా ఆనందపడిపోయాడు ఆయన ఇవన్నీ విని. ఆహా, ఏం చెప్తున్నాడు నా కొడుకు. వనం గతో వా యదహిమాశ్రీ, ఇలా అనంగానే ఇదేంటి ఇలా तत्साधु मन्य असुरवर्य देहिनाम, हे राजन, हे असुर श्रेष्ठ, तत्साधु मन्य, मैं उसी को वास्तव मानता हूँ, यथार्थ मानता हूँ, सत्य मानता हूँ. किसको सत्य मानता हूँ? वनम गतो माय धरिमाश्रयेत, तुम वन में जाकर श्रीहरि का चरणों का आश्रय लो. इस संसार में रहकर हित्वात्म पापम गृहवत्त कूपम, हित्वा छोड़ दो. क्या छोड़ दो? आत्मपातम, आत्मा का पतन का जो स्थान, आत्मा का पतन का स्थान कौन सा? गृहवंत कूपम, अंधकूप रूपी जो ये जो घर है. एक घर मतलब शरीर भी होता है, स्थूल शरीर भी होता है, ये घर मतलब सूक्ष्म शरीर भी होता है. ये दोनों को और ये जगत जितना भी है वो भी, ये सब आत्मा का पतन का स्थान है. जब अगर इनसे हम लोग परमार्थ के प्रयोजन को सिद्ध नहीं करते हैं, ऐसे जो लोग होते हैं उनकी जो बुद्धि वो सब समय उद्विग्न रहता है, तनावपूर्ण रहता है. उस घर में शांति नहीं. इसीलिए आप देखोगे वो लोगों के घर में भी शांति नहीं, उनके मन में भी शांति नहीं, उनके बुद्धि में भी शांति नहीं. वो लोग जिस समाज में रहते हैं उस समाज में भी शांति नहीं है. आप अगर ये सुनकर के हैरान होंगे, जिस घर के अंदर व्यक्ति रहता है अगर उस घर में गोविंद का नाम नहीं होता है, उस घर को रक्षा करने वाले जितने भी दिक्पाल हैं, जिसको हम लोग वास्तु देवता जो कहते हैं, ईशान नैऋत अग्नि वायु जो भी है, वो सब भी ये सोचते हैं कि कौन सा मनहूस जो व्यक्ति है उसकी रक्षा करने के लिए हम यहाँ बैठे हैं. सच में मालूम है వాస్తు తెలుసు కదండి. వాస్తు పూజలు అవి చేస్తాం, గృహ ప్రవేశాలు అవి ఇవి అయినప్పుడు ఆ వాస్తు దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూస్తారు, ఈ ఇంట్లో ఉండేవాడికి అసలు ఆత్మ కళ్యాణం గురించి ఆలోచనే లేదు. అసలు ఈ ఇంట్లో ఉండేవాడికి భగవద్ భజన కానీ భగవద్ ఆరాధన కానీ ఏమి లేవు. ఇదేం జీవితం లేదు. ఇలాంటి వాళ్ళని పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా చూస్తూ ఉండాలి. ఇది మన దౌర్భాగ్యం అని ఆ వాస్తు దేవతలు కూడా మనసులో ఎంతో బాధపడుతూ ఉంటారు. అది దయనీయ అవస్థ. ఈ జీవితం అనేది ఏదైతే ఉందో దాని గురించి ఆలోచన. అలాంటి చోట ఎవరికి మనసులో శాంతి అనేది ఉండదు. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు శాంతి ఎక్కడ ఉంటుంది? భగవంతుడు ఉన్నాడో అక్కడే శాంతి, భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే సంతృప్తి, భగవంతుడు ఎక్కడున్నాడో అక్కడే ఆనందం. అది తప్పి ఎక్కడ ఇవన్నీ ఉండడానికి అవకాశం లేవు అని శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అందుకే అక్కడ ప్రహ్లాద్ మహారాజ్ 5 సంవత్సరాలు బాలుడైనా సరే చాలా స్పష్టంగా అందరి ముందు సభాముఖంగా ఏ భయం లేకుండా ప్రహ్లాద్ మహారాజ్ అన్నీ తెలుసు. మా నాన్నకి విష్ణుమూర్తి అంటే పడదు, భగవంతుడు అంటే పడదు అని ఆయనకి తెలుసు. అన్నీ చూస్తున్నాడు, అన్నీ అర్థమవుతున్నాయి. మా నాన్నకి ఇవేం నచ్చం అని ఆయనకి తెలుసు. అయినా సరే ఏ రకమైన భయం లేకుండా ఎంతో స్పష్టంగా
ఆ స్వామి గురించి చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు? ఆ స్వామి హరివాసనే భగవంతుడిని ఆశ్రయించాలి. ఎప్పుడైతే మనం ఆ గోవిందుడిని ఆశ్రయించో అప్పుడే ఈ జీవితానికి ఏ అర్థం లేకుండా పోతుంది అని చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాడు ఆయన. బుద్ధి కూడా పనికి రాకుండా పోతుంది. బుద్ధి ఎందుకు పనిచేయదు? బుద్ధి పనిచేయనప్పుడు మనం ఎందుకు బతుకుతున్నాం కూడా మనకు తెలియదు. ఎంతో మంది ఉన్నారు, కోట్లు సంపాదించారు, కానీ లాస్ట్లో ఏమైంది? చేతులు కోసుకుని లేకపోతే ఉరేసుకుని ఏదో రకంగా చనిపోతున్నారు అంతే. మేడ మీద దూకి ఏదో రకంగా ప్రాణాలు పోతున్నాయి. ఎందుకని? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, సుఖం ఉంది, అన్నీ ఉన్నాయి, శాంతి లేదు మనస్సులో. ఆ శాంతి ఎందుకు లేదు? ఎందుకంటే భగవంతుడిని ఆశ్రయించలేదు కాబట్టి శాంతి లేదు. అదే మాట ప్రహ్లాద్ మహారాజ్ ఎంతో స్పష్టంగా అక్కడ ఆయన చెప్తున్నారు. పాపం నువ్వు కానీ అక్కడే ఉన్నావంటే నీ అధోపతనం సునిశ్చితమైపోతుందని మాత్రం ఆయన అక్కడ చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు. వనంగతోవా ఇవన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళమంటున్నారు? అడవులకు వెళ్ళమంటున్నారు. మహారాజ్ భజన అయితే చేయగలం కానీ అడవులకు ఎలా వెళ్తాం? ఇప్పుడు మనందరం అడవులకు వెళ్ళిపోతే అడవులు సిటీలు అయిపోతాయి. మరి పోతే వనం సాత్వికో వాసో, జీవితంలో సాత్విక వాసం తీసుకొని రావాలని చెప్తున్నారు అక్కడ. సాత్విక వాసన ఏదైతే ఉందో దాన్నే వనవాసం అన్నారు. సాత్విక వాసం అంటే ఏంటి? నా జీవిత ఉద్దేశం ఏంటి? నా జీవితానికి मेरे जीवन का लक्ष्य क्या है? मुझे क्या करना है? मुझे क्या प्राप्त करना है? इस चीज के बारे में गंभीरता से विचार करके उस दिशा में अपने आप को लगाना, उसी को सात्विकवास कहते हैं। खाने में शुद्धि, रहन सहन में शुद्धि, आहार शुद्धि, विहार शुद्धि, संग शुद्धि, ये सब रखना है। सात्विक वास में क्या होता है? ये नहीं कि 4 आदमी मिला तो कौन सा पार्टी जीतने वाला है, किसको वोट दिया, उसके बाद इस बार बजट के बारे में आपका क्या विचार, ये सब नहीं। सात्विक वास मतलब क्या है? जो भी परिस्थिति के अंदर भगवान ने कृपा करके रखा, उस परिस्थिति को सुंदर रूप से अपने आप को उसी परिस्थिति के अंदर सुंदर रूप से चलाते हुए जीवन का वास्तविक प्रयोजन भगवत प्राप्ति, उस दिशा में अपने आप को दृढ़ता के साथ लेके जाना, यही सात्विक वास है। बढ़िया बढ़िया खाना, सब समय खाना, क्या अच्छा खाना, उसके बारे में सोचना। जीवन निर्वाह के लिए भोजन करना होता है, भोजन करने के लिए जीवन नहीं होता है। जो खाना मिल गया ठीक है, अच्छा सा आराम से शांति से खाओ बस। बहुत ज्यादा मिर्च, इधर जिस दिन आए पहले दिन एक सब्जी खाया था, वो मेरे साथ मुंबई तक जा रहा है, क्योंकि तब पेट जल गया, अभी तक ठीक हुआ नहीं। हमारे पेट कमजोर है, लेकिन जो माता बेचारी ने बनाया वो दया करके कम ही डाला, लेकिन वो हमारे लिए ज्यादा हो चुका था। अब हमारे पेट में जो है उसका असर है अभी भी। तो इस प्रकार से ठीक नहीं। इस तरह का भोजन सात्विक भोजन जो उत्तेजित करते हैं इंद्रियों को, ऐसा भोजन नहीं, ऐसा रहन सहन नहीं, ऐसे विचार नहीं, ऐसी चर्चा नहीं, कुछ सादा जीवन के साथ में रहकर गोविंद का नाम का आश्रय लेने को ही बोलते हैं वनवास ग्रहण करना। वनवास में रहकर भगवान के शरण में जाना, क्योंकि सात्विक वास को ही वनवास का, जो उम्र में जो करना होता है उस उम्र में उसको करके निवृत्त हो जाना और भजन के लिए अपने समय को देना। एक उम्र आने के बाद गवर्नमेंट भी रिटायर कर देता है कि भैया तुम अब यू आर नो मोर फिट, तुम अब किसी काम के नहीं हो हमारे लिए, तुमने बहुत सेवा दिया, धन्यवाद। ऐसा होता है ना। और हम लोग लेकिन संसार से निवृत्त नहीं होना चाहते,
हम बुढ़ा होने के बाद भी, मरने वाला उम्र आने के बाद भी हमारी जो आसक्तियां हैं वो इस संसार की दलदल के अंदर धसा हुआ रहता है, उसको बोलते हैं वो ठीक नहीं है, वो सात्विक वास नहीं। जो समय में जो कार्य को करना होता है वो समय में वो कार्य को करके उससे निवृत्त होकर अपने मुख्य रूप से अपने मुख्य समय को गोविंद की सेवा में देना, उसी को प्रहलाद महाराज बोलते सबसे उत्तम मानता हूँ। ये सुनने के साथ साथ हिरण्यकशिपु को हंस पड़ा लगा और कहता है कि किसी ने मेरे बेटे का दिमाग खराब कर दिया, किसी ने मेरे बेटे का दिमाग खराब कर दिया। अब गुरुओं को देखा ऐसा करके, उसको लगा कि गुरुओं ने सिखाया, तो वो लोग क्या बोलते हैं, नमक प्रणीतम, हमने नहीं सिखाया, न परत प्रणीतम, न इसने सिखाया, संड और अमर दोनों ने नहीं सिखाया भाई। सुते बदत्यम तविंद्र शत्रु, आपका बेटा जो कुछ भी बोल रहा है, हे इंद्र के शत्रु, हम तो छोटे से ब्राह्मण है, आप तो बड़े आदमी के साथ आपका शत्रुता शोभा देता है, हम तो कुछ नहीं है उनके साथ। फिर हुआ क्या है, वो बोलते इनकी बुद्धि की जो विकृति हो गई है, भगवान के बारे में बोलना बुद्धि की विकृति है, ऐसा वो लोग कह रहे हैं। क्योंकि हिरण्यकशिपु जहाँ रहता है ना, वहाँ ऐसे ही विचार रहते हैं। आप देखोगे इसीलिए लोग भी जैसे हम लोगों को देखते हैं, बोलते क्या जिंदगी बर्बाद कर रखा है, बोलते हैं ऐसे। कोई जगह पे जाओ बोलते हैं ये कोई उम्र है ये सब करने का, शादी करना होता है, बच्चे होना होता है, फिर उसके बाद माँ को कौन देखेगा, वो कभी भी अपने माँ को नहीं देखता है, वो कभी अपने बाप को नहीं देखेगा वो। लेकिन जब दूसरे को बोलने की बारी आता है, उसको दिखाई देता है कि ये अपने माँ को नहीं देखता, बाप को नहीं देखता, इसको नहीं देखता। ये सब हिरण्यकशिपु ही है, अंदर घूम रहा है, वो दूसरे के ऊपर थोपने का कोशिश करता है। ये विशेषता है, क्या करें, ये परम दुर्भाग्य। तो उनको ये लगता है कि भजन करना मतलब पागलपन है। ये कोई उम्र होता है, बुढ़ा होने के बाद करना होता है, जिस समय रस निकल गया जीवन का, जिस समय रस ही नहीं है, जिस प्रकार से एक आम को अच्छी तरह से निचोड़ने के बाद एक गुठली और छिलका रह जाता है, जो कोई रखना भी पसंद नहीं करता है, बोलते वो टाइम जो है भगवान के लिए है। याद रखना, ये अथामाम प्रपद्यते तां तथैव वजामि हम, तुम अपने जीवन का सबसे बेकार समय जो किसी के लिए किसी काम का नहीं है, उसी को अगर गोविंद की सेवा में समर्पित करना चाहते हो, उनकी कृपा के लिस्ट में भी तुम्हारा नंबर उसी जगह पे होगा है, ये याद रखना है। పండు పిండేసిన తర్వాత దేనికి పనికిరాని పరిస్థితుల్లో అది ఎవడు పెట్టుకోవడం. ఇప్పుడు మామిడి పండు ఉంది, ఫ్రిడ్జ్ లో పెట్టాము చాలా చక్కగా, ఎప్పుడైతే దాన్ని పిండేస్తాం మనం చక్కగా దాంట్లో రసం తీసేస్తాం, ఆ తర్వాత ఎవడు పెడతాడు చెప్పండి, ఫ్రిడ్జ్ లో తీసి బయట మారేస్తాం. అలాగే జీవితంలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో, సారం అనేది ఏదైతే ఉందో, బలం అనేది ఏదైతే ఉందో, ఊర్జ అనేది ఏదైతే ఉందో, అదంతా ఈ సంసారంలో డ్రైన్ అయిపోయిన తర్వాత, మనల్ని ఈ సంసారం అంతా కలిపి రిజెక్ట్ చేసిన తర్వాత, ఎందుకు పనికిరాని వాళ్ళల్లో తోసేసిన తర్వాత, ఇప్పుడు నేను వెళ్ళి ఆ స్వామి పాదాల మీద పడతాను. అలాంటి జీవితానికి అర్థం లేదు. ఏ అర్థం లేదు అలాంటి జీవితం. అలాంటి జీవితం ఉన్నా పోయినా ఒకటే. అలాంటి ఆత్మజాగృతి అనేది లేని జీవితం ఏదైతే ఉందో, ఆ జీవితానికి ఏ అర్థం లేదు. మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, ఇలాగే కనక కామిని ప్రతిష్ట దాసులు ఎవరైతే ఉన్నారో, ఆ హిరణ్యకశిపు దాసులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరిలోనూ ఇదే ఉంటుంది. ఈ టైం ఎంజాయ్ చేయడానికి అండి. ఏం ఎంజాయ్ చేస్తున్నామ్మా? జీవితంలో ఒక్కడు చెప్పలేడు గుండెల మీద చేతులు వేసుకుని ఈ పూర్తి సంసారంలో నేను ఎన్నో దేశాలు తిరిగి వచ్చా, ఒక్క చోట కూడా ఒక్కడు కూడా గుండెల మీద చేతులు వేసుకుని పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను ఆనందంగానే ఉన్నాను ఎవరు చెప్పలేకపోతున్నాడు.
మనం అడిగామంటే నువ్వు ఎప్పుడైనా ఆనందంగా ఉన్నారా అంటే ఉన్నానండి. 15 నిమిషాలు అయిన తర్వాత మొదలు కాకపోతే కొంచెం కాళ్ళు నొప్పి, కాకపోతే కొడుకు మాట వినట్లేదండి, కాకపోతే ఇలా జరిగింది మొదలవుతాయి వాడి స్టోరీ. అవన్నీ విన్న తర్వాత మనసులో ఎంతో సంతృప్తి కలుగుతుంది. నాకన్నా వీడే పాపం, నాకన్నా వీడే కొంచెం ఎక్కువ బాధలో ఉన్నాడు, నేను ఇంకా బెటర్ అంట. అది పరిస్థితి. మొత్తానికి ఆ సండమరుకులు అలా చెప్పిన తర్వాత గురువాక్యం కాబట్టి వాళ్ళు అలా చెప్పారు కాబట్టి వాళ్ళ మాటల మీద విశ్వసించి హిరణ్యకశిపు వాళ్ళని వదిలేయడం జరిగింది. ఆ తర్వాత ఆ అబ్బాయిని మళ్ళీ ప్రహ్లాద్ మహారాజ్ని గురుకులానికి పంపించేశాడు ఆయన. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు జరిగాయి, కాకపోతే టైం అయిపోయిన కాబట్టి మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత గురువులు అడుగుతున్నారు, నాయనా ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు? कौन सिखाएगा सबको? हमने तो नहीं सिखाया. क्या कहते हैं प्रहलाद महाराज? ये नहीं बोला कि आपने नहीं सिखाया. क्या बोलते हैं? नाते विदु स्वार्थ गति में विष्णु दुराशयाय बहिर्तमान. नाते विदु स्वार्थ गति में विष्णु, विष्णु ही हमारा एकमात्र स्वार्थ है, विष्णु ही हमारा एकमात्र प्रयोजन है, विष्णु ही हमारा जीवन का एकमात्र सार है. नाते विदु किसी को मालूम नहीं. क्यों नहीं मालूम? दुराशयाय बहिर्तमान. వాళ్ళ మనసులో వేరే వేరే ఉన్నాయి, అన్య భావాలు ఉన్నాయి. ఎవరి మనసులో అయితే వేరే భావాలు ఉంటాయో వాళ్ళకి ఎప్పుడు ఈ విషయం అర్థం కాదు. ఈ సంసార భోగవాంఛల్లో ఎవరైతే కూరుకుపోయి ఉన్నారో వాళ్ళకి ఏం అర్థం కావు. వాళ్ళకి శాస్త్రార్థాలు కూడా అనర్థాలుగానే అర్థమవుతూ ఉంటాయి. ఒక ఆయన నాతో చెప్తున్నాడు, శ్రీమతాం శుచిమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. యోగ భ్రష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు శుచిమతాం గేహే ఇంటిని శుభ్రపరచుకోవాలి వాళ్ళు, అప్పుడే వాళ్ళు శ్రీమంతులు అవుతారు అని చెప్తున్నాడు ఆయన. भगवद गीता का ये जो श्लोक है जिसमें बोलते हैं कि देखो जो व्यक्ति योग भ्रष्ट व्यक्ति है उसको क्या करना होगा? अब उसको अपना घर साफ रखना होगा, तभी उसको क्या मिलेगा? ऐश्वर्य मिलेगा. శ్రీమత ఐశ్వర్య ప్రాప్తి ఇలాంటి అర్థాలన్నీ తీస్తూ ఉంటారు. ఇంకొక ఊళ్ళో ఒక ఆయన చెప్తున్నాం, అక్కడ ఒక స్వామీజీ చెప్తున్నారు, నాయన టీ కాఫీలు అవి తాకూడదు, అవన్నీ మంచిది కాదు అని, చాయ్ నై పీనా అని చెప్పారు. ఆ తర్వాత ఉపన్యసిస్తూ ఆయన అన్నారు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో అని. तुरंत वो आदमी वो स्वामी जी के पास आके कहता है कि स्वामी जी भगवान गीता में स्वयं इस बात को कह रहे हैं, सर्वस्व चाहम हृदय सन्निविष्टो. चाय के रूप में मैं सभी जीव के हृदय में बैठा हूं और आप मुझे चाय पीने को मना करते हैं. ये सब वो लोग हैं दुराशयाय बहिर्तमान, अपने हिसाब से अर्थ निकाल लेते हैं. वो लोग कभी भी भगवान को भगवान के हिसाब से समझते ही नहीं. भगवत शास्त्रीय उपदेश को शास्त्रीय उपदेश के रूप में नहीं समझते, अपने बुद्धि लगाकर अपने अर्थ वहां पर निकालते हैं. ऐसे जो लोग होते हैं स्वयं अंधे होते हैं, वो और लोगों को क्या परिचालन कराएंगे? एक अंधा व्यक्ति खड्डे में ही जाएगा और वो व्यक्ति कभी किसी को लेकर के रास्ता पार नहीं करा सकता है. प्रहलाद महाराज इस बात को बता रहे हैं. प्रहलाद महाराज बोलते हैं, आप लोग, इसका मतलब क्या है? जो यहाँ पर हैं आप लोग मुझे उस परमात्मा तक लेके नहीं जा सकते, क्योंकि आप लोगों को पता ही नहीं. बहुत गुस्सा आया, और भी बहुत सारी बातें, बहुत गुस्सा आया. कोई बात नहीं, जैसे तैसे राजा का पुत्र है, डरा फुसला के फिर पढ़ाना शुरू किया. अब इस बार जब उनको पक्का हो गया कि हाँ अब पक्का है, फिर लेके इस बार हिरण्यकशिपु भी बहुत चालाकी किया करके प्रहलाद से पूछता है कि प्रहलाद, तुम्हारे गुरुजनों ने जो तुमको सिखाया
तुम्हारे गुरु ने जो तुमको सिखाया उसमें से जो तुमको सबसे ज्यादा अच्छा लगता है वो सुनो। पहले तो बोला था फर्स्ट टाइम जो तुम्हें अच्छा लगता है, अब स्पष्ट कर दिया जो तुम्हारे गुरु ने सिखाया उनमें से तुम मुझे बताना। अब प्रहलाद महाराज देखते हैं बहुत अद्भुत उपदेश है कि गुरु कौन है। गुरु कौन है प्रहलाद महाराज बता रहे हैं। क्यों कौन है गुरु? ये जो संडमर्क है वो ना, गुरु के अंदर दो गुण होना बहुत जरूरी होता है। एक होता है स्तोत्रीय, एक होता है ब्रह्मनिष्ठ। स्तोत्रीय ना भी हो थोड़ा बहुत चल जाता है, लेकिन ब्रह्मनिष्ठ होना बहुत ज्यादा जरूरी है। जो गुरु होते हैं वो शब्द और परमात्मा दोनों में उनकी निष्ठा होना होता है, निष्णात होना पड़ता है, एक्सपर्ट होना पड़ता है। प्रहलाद महाराज ने देखा ये जो संडमर्क है ये दोनों तो शास्त्रों में पारंगत है लेकिन ब्रह्मनिष्ठ नहीं है, है ना। विद्वान तो है, वेदों की ज्ञाता है, ऐसे कोई अरे गेरे नहीं, लेकिन भगवान में उनकी निष्ठा नहीं है, तो ये लोग मेरे गुरु नहीं हो सकते। उपनिषद भी कहते हैं तस्मात् गुरु प्रपद्येत जिज्ञासु श्रेय। अपने उत्तम श्रेय, अपने मंगल चाहने वाला एक व्यक्ति को तस्मात् गुरु प्रपद्येत, तुरंत उसके गुरु के पास जाके शरणागत हो जाना चाहिए। कौन से गुरु? शब्दे परेच निष्णातम। हमारे जितने भी आचार्यगण हुए ऐसे महान ऐसे जो कि शास्त्रों के अंदर निष्णात है, वो लोगों को जरूरी नहीं कि सारे ग्रंथ पढ़ा, लेकिन वो लोग भगवान के प्रति उनकी ऐसी निष्ठा है, इसीलिए वो उन शास्त्रों के अंदर की जो वाणी उसको हमेशा सही तरीका से ही हमारे सामने प्रस्तुत करते हैं, क्योंकि वो लोग भगवान में निष्णात होने के कारण हर चीज में एक्सपर्ट हो जाते हैं। यस्मिन् ज्ञाते सर्वं विज्ञातं भवति। भगवान को जान लेने के कारण उनके जीवन के अंदर हर वस्तु के प्रति परिपक्वता आ जाता है। ऐसे जो गुरुदेव हैं उनके पास जाओ, देर मत करो, आश्रय करो। नारद जी महाराज ऐसे गुरुदेव हैं जो कि प्रहलाद को शिक्षा प्रदान किया। कब प्रदान किया? हम लोग इस बात को ध्यान देते नहीं। जब माँ के गर्भ में बच्चा रहता है, जब मातृगर्भ में बच्चा रहता है, తల్లి కడుపులో పిల్లలు ఉన్నప్పుడు మనం టీలని, కాఫీలని, అవని ఇవని, సినిమాలని, పాటలని ఏవేవో చేసి వాళ్ళ జీవితాన్ని లోపలే మనం నాశనం చేసేస్తున్నాం. మాతృగర్భంలో పిల్లలు ఉన్నప్పుడు ఆ తల్లి ఏ రకమైన భావంతో ఉంటుందో, ఏ రకమైన సాధనతో ఉంటుందో ఆ పిల్లల మీద ఆ ఇంప్రెషన్స్ అంత స్ట్రాంగ్గా పడతాయి. ప్రహ్లాద్ మహారాజ్ ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారద గోస్వామి ఆశ్రమంలో ఉండి రోజు భగవంతుని యొక్క కథ ఉపన్యాసం ఏదైతే ఉందో అవన్నీ వింటున్నారు. వింటూ 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 ఆ మనసులో ఆ లోపల అవన్నీ చాలా స్ట్రాంగ్ గా డీప్ రూట్ అయిపోయి ఉన్నాయి. ఆ తర్వాత ఆ తల్లి నారద మహర్షిని అడిగిన వరదానం, నాకెలాగో ఇవన్నీ గుర్తుండవు స్వామి, మీరు దయచేసి ఆశీర్వదించండి, నా కొడుకు మాత్రం అన్ని గుర్తుండేలాగా, నాకు పుట్టబోయే బిడ్డకి అన్ని గుర్తుండేలా ఆశీర్వదించండి. భక్తుడైపోవాలని ఆయన అడగలేదు, గుర్తుండాలి అని. ఆయన నారద మహర్షి ఆశీర్వాదం వల్ల ప్రతి ఒక్క మాట ప్రహ్లాద్ మహారాజ్ గుండెల్లో అలాగే ఉండిపోయింది. ఉండిపోవడం కదా, ఆయన ఏం చేశారు? అది నేను మంచిగా చక్కగా ఉపన్యాసం విన్నాను, వినేసి ఇక్కడి నుంచి విని అక్కడి నుంచి వదిలేశాను. అలా కాదు, ఆయన ప్రతి దాన్ని ఆయన జీవితంలో ఆచరణలో పెట్టాడు. ఆయన ఆచరించడం మొదలు పెట్టారు. आचरण में लेके आया प्रहलाद महाराज। जो कुछ भी उन्होंने नारद जी महाराज से सुना, उसी का प्रभाव उनके अंदर से डर चला गया। वो ये जानते हुए भी कि मेरा पिता
मुझे पसंद नहीं करेगा, मुझे कुछ भी राजदंड दे सकता है, फिर भी कोई भय नहीं। निर्भीक होकर प्रहलाद महाराज वहां पर खड़े। और आज हिरण्यकशिपु उनसे प्रश्न करता है कि बेटा जो तुमने तुम्हारे गुरु से सुना वो बताओ। उन्होंने तुरंत अपना गुरु नारद महर्षि का ध्यान किया और तुरंत इस बात को बोलते हैं। क्या बोलते हैं? श्रवणम कीर्तनम विष्णु स्मरणम पाद सेवनम अर्चनम वंदनम दास्य साक्य आत्मनिवेदन। अच्छा, इति पुंसार्पिता विष्णु भक्तिश्च नवलक्षणा क्रियते भगवते अब्द तन्मन्ये च मदीत उत्तमम। मैं इसी को उत्तम मानता हूँ। किसको मानते हो? श्रवण। किसका? विष्णु श्रवण, विष्णु का श्रवण। कीर्तन, विष्णु नाम का कीर्तन। स्मरण, विष्णु का ही। ये 9 प्रकार के भक्ति के अंगों को भगवान विष्णु के चरणों में समर्पित करके करना, उसी को मैं सबसे ज्यादा उत्तम मानता हूं। दीपुंसार्पिता विष्णु भक्तिश्च नवलक्षण। भक्ति के 9 प्रकार के लक्षण यहाँ पर बताया प्रहलाद महाराज। लेकिन करना किस प्रकार से? क्रियते भगवते अब्द तन्मन्ये च मदीतम उत्तमम। పాడిన తర్వాత సేవ చేసిన తర్వాత ఆ స్వామికి సమర్పిస్తున్నా అలాంటి ఉండవు అక్కడ. నా జీవితం ఆ స్వామికి సమర్పించే నేను పాడుకుంటున్నాను అలా ఉంటాయి. దాన్ని ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు అలా చేయాలి. అక్కడ ఉద్యాపనలు ఉండవు. ఈ ఉద్యాపనలన్నీ ఇక్కడే ఉంటాయి, అక్కడ ఉండవు. సమర్పించేసిన తర్వాత ఇంకేం ఉద్యాపన అలాంటివి ఉండవు అక్కడ. నా జీవితమే నీది, నేను చేసే ప్రతి పని నీ కోసమే. అలా ఉండాలి. నేను నా జీవితాన్ని మీ పాదాల మీద వదిలేసాను. ఏం చేసినా నా జీవితంలో ఏం జరిగినా అంతా మీరే. మీ సంతృప్తి కోసమే కీర్తన, మీ సంతృప్తి కోసమే స్మరణ, మీ సంతృప్తి కోసం, మీ ఆనందం కోసం నేను చేసే ప్రతి సాధన మీకోసమే అన్నట్టు ఉండాలి. అది జీవితంలో రావాల్సింది. మనం అర్థం చేసుకోవడానికి వంట వండుతాం. ఇక్కడ వంట వండి ఆ తర్వాత స్వామికి నైవేద్యం పెడతాం. మనకు తెలుసు మనం ఏం వండుతున్నాం, మనం ఏం తినాలనుకుంటున్నాం, దాన్ని బట్టే మనం వండి నైవేద్యాలు పెడతాం. కానీ అది పద్ధతి కాదంటున్నారు. పద్ధతి ఏంటది? ఆ స్వామి కోసమే వండి ఆయనకి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ ప్రసాదం ఏదైతే మనం తీసుకుంటాం అది పద్ధతి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు అలాంటి జీవితం జీవించాలి అని. ఇప్పుడు మఠాల్లో ఉన్నాయి, ఏముంటారో మాకు ఎవరికి తెలియవు అక్కడ. ఎందుకంటే మాకు తెలియదు, ఎవరిని అడగరు కూడా. ఈరోజు ఏం తినాలని ఉందన్నా నీకు అక్కడ అలాంటివి ఉండవు. ఇక్కడ అడుగుతారు, బయటకు వెళ్తే మహారాజ్ ఏం తింటారండి అది ఇది అని. అక్కడ అలాంటివి ఉండవు. వాళ్ళు ఏం వండితే ఆ స్వామికి ఏం నైవేద్యాలు పెడితే ఏం ప్రసాదాల్లో పంచితే అవే తినాలి. ఎందుకంటే పద్ధతే అది. మొత్తానికి ఆ ప్రహ్లాద్ మహారాజ్ ఈ మాట చెప్పగానే ఎంతో కోపం వచ్చింది. పుంసార్పిత విష్ణువుకి అర్పించాలి. హిరణ్యకశిపు ఇప్పటిదాకా ఏమనుకుంటున్నాడంటే ఎవరైనా కీర్తిస్తే నన్ను కీర్తించాలి, ఎవరైనా జపిస్తే నా నామం జపించాలి, ఎవరైనా వింటే నా గురించే వినాలి, నమస్కరిస్తే నాకే చేయాలి అని హిరణ్యకశిపు మనసులో అనుకుంటున్నాడు. బయట కూడా అలాగే ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు కూడా. ये संसार में लोग ऐसे ही होते हैं जो सोचते हैं भगवान कौन, मैं ही भगवान। इतनी हैरानी की बात है, दुनिया में इतना उत्थान कर लिया, इतना तरक्की कर लिया कि प्रकृति के अंदर क्या होने वाला है वो भी पहले से पता चल जाता है। लेकिन वो तरक्की सिर्फ यहाँ तक लेके आया जो आपको बता रहा है कि अभी प्रलय आने वाला है, बचना है तो भाग जाओ यहाँ से, बस। उसको रोकने का जो सामर्थ्य है किसी में नहीं। जगन्नाथ जी के उस परम धाम में हम तो उस दिन तूफान वाले दिन साइक्लोन फेनी जब आया वहीं पे थे। इतना भयंकर तूफान साइक्लोन जीवन में पहली बार देखा, शायद दोबारा दर्शन होगा कि नहीं पता नहीं। 4 ही घंटे आया और वो पूरी में भी आया नहीं, वो आया कोणार्क साइड में 35-40 किलोमीटर दूर पे आके हिट किया है और पूरी के अंदर करोड़ों का नुकसान हुआ है।
भुवनेश्वर तक नुकसान हुआ, पेट्रोल पंप सारे उड़ गए, रेलवे स्टेशन उड़ गया, सब एयरपोर्ट के छत तक उड़ गया। टेक्नोलॉजी कितना एडवांस हो गया हमारा। वो एडवांसमेंट हमें कहां तक लेके आया, बता दिया कि अभी तुम्हारा मौत सामने आ रहा है, जो करने कर लो। आदमी मर रहा है, हाँ, ऐसा बेहोश पड़ा मर रहा है, पता कैसे चल रहा है? स्क्रीन बना दी, और स्क्रीन में मॉनिटर में देख लो कि पता चल रहा है कि अभी हार्ट बीट कम हो गया, पल्स कम हो गया, ये कम हो गया, वो कम हो गया, अच्छा मर गया। यही हमारा तरक्की है। उसको रोक सकते हैं? नहीं। कि तूफान रोक सकते हैं? नहीं। भूकंप आ रहा है, पता चल गया कल भूकंप आएगा, भाग जाओ यहाँ से, लेकिन उसको रोकने का जो हमारे पास है, हमसे ज्यादा अच्छा तो पशु है, हमसे ज्यादा अच्छा तो आदिवासी है। आदिवासियों को पहले ही पता चल जाता है कि प्रकृति में क्या होने वाला है। उनको भूकंप आए तो भी पता चल जाता है, तूफान आए तो भी पता चल जाता है, कुछ भी होना है उनको पता चल जाता है। सुनामी जब आया था, आप देखेंगे अंडमान के अंदर जितने भी आदिवासी थे, सबसे ऊंचे जगह में पहले ही जाके बैठ गए। उसके पास तो कोई इक्विपमेंट भी नहीं है कि जिससे वो लोग देख के गणना कर सकते हैं। वो सिर्फ आकाश को देखने से उसको पता चल जाता है कि क्या होने वाला। कौन ज्यादा एडवांस है? कौन है? वही है जिसको हम लोग समझते हैं कि कुछ नहीं है, जंगली है, और वो लोगों के अंदर इतनी तरक्की है, उनको मालूम है कि अपने जीवन को कैसे बचा सकते हैं। और लेकिन यही से जो विचार वाले लोग, हिरण्यकशिपु के विचार वाले लोग, करते इतना है, दिखाते इतना है, और सोचते हैं कि लोग मेरा पूजा करें, मेरा सम्मान करें, मेरा सब कुछ करें। वो लोग अपने अहम के पीछे इतने ज्यादा रहते हैं कि वो लोग कभी भी दूसरे की प्रशंसा बर्दाश्त नहीं कर सकते। वो चाहे गोविंद ही क्यों ना हो, भगवान ही क्यों ना हो। जैसे ही प्रहलाद महाराज हिरण्यकशिपु के सामने इस बात को बोला, क्रोधित होकर ये भी नहीं देखा, छोटा सा बालक, कोमल अंग वाला, अपने स्वार्थ में आघात होने पर कोई किसी को अपना नहीं मानता है। इतनी भयंकर अवस्था है। अब कहता है कि इसको मार डालो, सबको लगता है गुस्से में बोल रहा है, लेकिन बार बार कहता है कि ऐसे मारो, वैसे मारो, ऐसे मारो। तो ठीक है, उसको मारने के लिए लेके गए, हजारों तरीका से प्रयास कर लिया, लेकिन प्रहलाद महाराज को मार नहीं पाए। जब मार नहीं पाए, वो लोग वापस ले आए। हिरण्यकशिपु परेशान, ऐसे कैसे हो गया कि बच्चे को मार नहीं पा रहे। तो वो लोगों ने बोला ठीक है, हम एक बार और ले जा करके ट्राई मार के देख लेते हैं। फिर गुरुकुल ले गए। इस बार प्रहलाद महाराज ने अपने सारे साथियों को ही भक्त बना दिया। अपने सारे साथियों को भक्त बना दिया। क्या किया उन्होंने? सब खेल रहे हैं, बोलते इधर आओ, खेलने का समय नहीं है, करना क्या है? बोलते भगवान के शरण में आओ, जीवन का अर्थ उसी में है, भगवान का भजन करना होगा, नहीं तो तुम्हारा जिंदगी बर्बाद हो जाएगा। कई तरह की उक्तियों को देखकर जब समझाया, सबके सब भजन करना शुरू कर दिया। अब गुरु दोनों डर गए। पहले तो ये अकेला था, अब इसने सभी को भक्त बना दिया। अगर ये बात पता चल गया हिरण्यकशिपु को, बच्चा तो मर नहीं रहा, वो हमें छोड़ेगा नहीं। इसीलिए वो लोगों ने साथ साथ बच्चे को ला के राजा के सामने रखा, बहुत कुछ उल्टा सीधा सुनाया। बोलता आपका बेटा बड़ा खराब है, ये है, वो है, बड़ा। तब हिरण्यकशिपु ने फिर मन बनाया कि इसको मार ही डालना है। कई तरह से यत्न करने के बाद भी जब हिरण्यकशिपु बच्चे को मार नहीं पाया, तंग आके उसी से पूछता है कि तुम किसके बल से बलवान हैं? समय बहुत हो गया, इसी प्रहलाद चरित्र के ऊपर कुछ भी बोलना है, बोलिए तो सुनेंगे। अभी जब उनको क्या कहते हैं, और करने के बाद भी जब नहीं हो पाया, तब आके उससे पूछता है कि किसके बल से तुम बलवान?
और प्रहलाद महाराज निर्भीक होकर उत्तर देते हैं, जिसके बल से बलवान होकर आप ये सारा कुछ कर रहे हैं, उसी के बल से मैं भी बलवान हूँ। और गुस्सा आ गया। हाँ, आदमी जब इरिटेट हो गया है, आप अगर ऐसे उत्तर देते हो उसको, उससे कहाँ बर्दाश्त हो जाएगा। और ऊपर से इतना स्वार्थी, इतना दुष्ट आदमी, वो कैसे बर्दाश्त करेगा इस चीज? पहाड़ के ऊपर से फेंका, मरा नहीं। तलवार से काटने का कोशिश किया, मरा नहीं। हाथी से कुचलने का कोशिश किया, हाथी आके प्रणाम करके चला गया। सांप से, जहरीला सांप से डसाने का कोशिश किया, सांप के दांत टूट गए। हिरण्यकशिपु जब सांप को गुस्से में देखा तो सांप आके हिरण्यकशिपु को बोलते हैं कि आप हमारा मुंह तो देख लीजिए, हम तो लहूलुहान हो चुके हैं, हमको ही नहीं पता चल रहा है कि हमने किसको डसा है। इतना छोटा सा बालक, इतना कोमल अंग, और उसको डसकर हमारे दांत टूट गए, एक नहीं दो नहीं खून निकल रहा है, हम पे तरस खाइए राजन। समुद्र में फेंका, सब कुछ, लेकिन मरा ही नहीं। क्यों? భగవంతుడు ఎప్పుడు వెంటే ఉంటాడు, ఆయన రక్షించడానికి, మనల్ని కాపాడటానికి ఆ స్వామి ఎప్పుడు వెంటే ఉంటాడు. ఎవరైతే భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం, భక్తి, శ్రద్ధ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి ఆ భగవంతుడు ఎప్పుడు దూరంగా వెళ్ళడు. దానికి జీవిత ఉదాహరణే ఆ ప్రహ్లాద స్వామి. ఎవరైతే భగవంతుడు భక్తిలో ఉంటారో, ఎవరైతే భగవంతుడి మీద భక్తితో కలిగి ఉంటారో, వాళ్ళని కనక్కామిని, ప్రతిష్ట అనేవి ఏవైతే ఉన్నా వాళ్ళని పీడించవు. ఎంత ఐశ్వర్యం వచ్చినా సరే వాళ్ళు దానికి లోభించరు. ఎంత భోగభాగ్యాలు వచ్చినా సరే దాని మీద వాళ్ళకి ఆసక్తి అనేది ఉండదు. ఎందుకంటే అదే భక్తి, అదే ఆనందం, అదే ప్రేమ. భక్తి అనేది ఎవరి జీవితంలో ఉందో వాళ్ళకి వేరే వాళ్ళ పట్ల ఆసక్తి అనేది ఉండదు. పురుషుడైతే స్త్రీ, స్త్రీ అయితే పురుషుడి పట్ల వాళ్ళకి ఏ రకమైన ఆకర్షణ ఉండదు. భక్తిలో ఒకే ఒక ఆకర్షణ, ఆ గోవిందుడి పాద పద్మాల మీద ఆకర్షణ, ఆ స్వామి పాదాల మీద ఆకర్షణ తప్ప ఇంకా దేని మీద ఆకర్షణ అనేది ఉండదు. అది అద్భుతం. వాళ్ళకి అసలు ప్రతిష్ట, పేరు, ప్రఖ్యాతులు ఏమీ అవసరం లేదు. వాళ్ళు ఇవన్నీ వాళ్ళని చాలా దూరంగా ఉంటాయి. వాళ్ళని ఇవేవి బాధ పెట్టవు. అవి వాళ్ళ వెనకాతలు వచ్చినా సరే వాళ్ళు దాని మీద ఎఫెక్టే అవ్వరు వాళ్ళు. అది భక్తి అంటే, అది ప్రహ్లాదం అంటే. అందుకని ఇంకా ఇరిటేట్ అయిపోయి ఇలా అడిగితే ఆయన వెంటనే అడిగాడు, ఎక్కడున్నాడు నీ స్వామి? कहाँ है तुम्हारा भगवान? कहाँ है? तुम अगर कहते हो जिसके बल से बलवान हो के मैं ऐसा कर रहा हूं, मैं उसको देखूंगा अभी, कहाँ है? प्रहलाद महाराज कहते कहाँ नहीं है। जिसके अंदर भजन नहीं है, जिसके अंदर भक्ति नहीं, जिसके अंदर प्रेम नहीं, जिसके अंदर केवल भोग की अभिलाषा है, उसको आंखों के सामने होने के बाद भी दिखता नहीं है। जिसमें भक्ति है, जिसमें प्रपत्ति, जिसमें प्रेम है, उसको तो सर्वत्र भगवान का स्वरूप ही दिखाई देता है। प्रहलाद महाराज बोलते सर्वत्र तो है, बोलते इस खंबे में है, देखा? बोलते हाँ। सिर्फ इतना ही कहा, खंबे में है? हाँ। उसी समय हिरण्यकशिपु गदा लेके गया, लेकिन गदा से भी मारने का उसमें धैर्य नहीं था। वो सीधा हाथ उठाकर जोर से उस खंबे के ऊपर प्रहार किया। इतना जोर से मारा उस खंबे को, वो खंबा टूट गया बीच में से, और उसके बीच में से भगवान नरसिंह देव का श्री विग्रह प्रकट होकर के आया। स्वामी भगवान नरसिंह देव प्रकट होकर आगे उस स्तंभ में। सब देख रहे हैं, प्रहलाद महाराज भी देख रहा है, हिरण्यकशिपु भी देख रहा है। नारद जी महाराज कहते किस लिए आया? सत्यम विधातुम निजवृत्य भाषितम। सिर्फ एक ही काम में, हिरण्यकशिपु को मारने के लिए भगवान नहीं आया। हिरण्यकशिपु को मारने के लिए आता तो पहले ही मार देते,
उनको मारने नहीं आया, किसलिए आया? सत्यम विधातुम निजवृत्त वासितम। प्रहलाद महाराज ने सिर्फ ये कहा कि भगवान यहाँ है, उनकी वाणी को सच करने के लिए आया। कैसे आया? न मृगम न मानुषम। कहाँ आया? स्तंभे समायाम। उस सभा भवन के बीच में, उस स्तंभ के बीच में से निकल के आया। मूर्ति में गोविंद का दर्शन नहीं होता है। कनक कामिनी प्रतिष्ठा का दास होने के कारण वहां पर उस खंबे में हाथ कहाँ है, पांव कहाँ है, मुख कहाँ है? उस खंबे का प्रतिष्ठा कहाँ हुआ है? उस खंबे का सेवा कौन कर रहा है? कुछ भी नहीं है। समझ में आता है? ఆ స్తంభానికి ఎవడు పూజలు పునస్కారాలు చేయట్లేదండి. దానికి మూతి లేదు, తోక లేదు, ఏమీ లేవు. అక్కడ కాళ్ళు చేతులు ఏమీ లేవు. దానికి స్థాపన కూడా జరగలేదు. అది ఆ సభాభవనంలో ఆ కొండ, ఆ పిల్లర్ అలాగే ఉంది. కానీ ప్రహ్లాద్ మహారాజ్ చెప్పడం వల్ల ఆ హిరణ్యకశిపుని దాన్ని పగలగొడితే దాంట్లోంచి విగ్రహం బయటకు వచ్చింది. ఆ స్వామి స్వయంగా దాంట్లోంచి వెళ్తారు. అక్కడి నుంచి భక్తి అనేది అలా ఉంటుంది. ఎలాంటి రూపంలో వచ్చారైనా? నరసింహ రూపంలో వచ్చారు. సగం సింహం, సగం మనిషి రూపంలో. ఎవరు ఊహించని రూపంలో అక్కడికి వచ్చారు. వచ్చి హిరణ్యకశిపుని ఆయన సంహరించారు. ఎలా సంహరించారు? ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నా दिन में ना रात में, संध्या के समय में, ना जमीन ना आसमान, गोद में, ना घर के ना बाहर, दहलीज, उस सभा भवन के दहलीज के ऊपर रख के ना अस्त्र ना शस्त्र, अपने हाथ के नाखून से बताया। हिरण्यकशिपु के शरीर के ऊपर जैसे ही ब्रह्मा ने छीन के मारे थे, उनका शरीर को इस प्रकार से हो गया था। दधीचि ऋषि के हड्डियों से बना हुआ जो वज्र है, वो भी उनके शरीर के ऊपर एक क्रोच नहीं डाल सकता था। इतना मजबूत शरीर हिरण्यकशिपु का हो गया था। अक्षतत्वच, उनका ऐसा शरीर जिसको कोई क्षति नहीं पहुंचा सकता है, इतना अद्भुत, इतना मजबूत शरीर हिरण्यकशिपु का हो गया था। ऐसे भयंकर शरीर, मजबूत शरीर को भगवान गोद में रख के अनायास अपने हाथों से चीर दिया। चीर के उठा के अपने गले में नाड़ियों को डाल लिया पूरा। ये बात है, भक्ति जहां है उसको कोई उत्पीड़ित नहीं कर सकता है। अगर उत्पीड़ित करेगा तो भगवान वहां पर ऐसे प्रकाशित हो जाते हैं। वात्सल्यता की ऐसी घनीभूत मूर्ति रूप धारण करके वहां आए हैं। ममता की मूर्ति बन के आए हैं भगवान नरसिंह देव। इतनी ममता और अवतारों में नहीं है। एक तरह से और अवतारों में इस तरह की ममता नहीं है जो ममता नरसिंह रूप में उन्होंने दिखाया। इसीलिए क्या किया? जैसे हिरण्यकशिपु का वध किया, इतनी विकराल विचित्र रूप को धारण करके वहां पर प्रकट होकर वध करने के बाद सारे डर रहे हैं। आए क्यों थे? प्रहलाद ने कहा कि भगवान यहाँ है तो आ जाएंगे। आने का पीछे एक और कारण भी है। क्या है? हिरण्यकशिपु का विश्वास। हिरण्यकशिपु का विश्वास देखो। हिरण्यकशिपु ने ये नहीं बोला है इसमें क्या, इसमें तुम्हारा भगवान है, तो पार हो गया। हम तो मूर्ति देख के बोलते हैं कि पत्थरों की पूजा करते हैं, पुतलों की पूजा करते हैं, इसे बोलते हैं। कितना मूर्खता है। हिरण्यकशिपु इतना दुष्ट होने के बाद भी ये नहीं बोला कि इसमें तुम्हारा भगवान है ना। विश्वास करके गया, प्रहलाद के वाणी के ऊपर विश्वास करके जाकर जैसे ही प्रहार किया, भगवान का कृपा उनके ऊपर हो गया। भक्त के वाणी के ऊपर जो विश्वास करता है, हमारे में गुण ना भी हो, हमारे में गुण ना भी हो, हम योग्य ना भी, कोई असुविधा नहीं है। लेकिन अगर गुरु के ऊपर विश्वास है, भगवान के ऊपर विश्वास है, भक्त के ऊपर विश्वास है, तो भगवान कृपा करके ही करते। वहां पर पात्र की योग्यता अयोग्यता का विचार नहीं होता।
हिरण्यकशिपु भगवान का दर्शन के लिए योग्य थोड़ा ना था, लेकिन प्रहलाद महाराज के वाणी के ऊपर विश्वास करने के कारण हिरण्यकशिपु के आगे भी गोविंद आके खड़े हो गए हैं। बिल्कुल एक जगह पे दोनों खड़े होकर देख रहे हैं, बोलते यही मेरे इष्ट देव। और लड़ाई किया और उसके अंदर भगवान को प्रिय हो गया। यह है विशेषता। ऐसा प्रहलाद महाराज है। भक्ति जहाँ है प्रहलाद महाराज, उसके बाद क्या होता है? प्रहलाद महाराज वहां खड़े हैं, भगवान एकदम क्रोधित होकर जाके सिंहासन पे बैठते हैं। ब्रह्मादि देवता, ब्रह्मा इंद्र वर्ण रुद्र मरुतादि देवता जाकर भगवान का स्तुति करने लगते हैं, शांति नहीं हो रहे हैं। भगवान अपने स्तुति से शांत नहीं होते, अपने स्तुति से प्रसन्न नहीं होते। हम मन में अन्य भाव रखें और हम भगवान के पास जाके ऐसे 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 कर दे, वो खुश नहीं होते। भगवान किससे प्रसन्न होते हैं? भक्त के दर्शन से प्रसन्न होते हैं, भक्त के साक्षात्कार से प्रसन्न होते हैं। ब्रह्मा ने साथ साथ युक्ति लगाया और क्या किया? प्रहलाद महाराज को आगे किया और भगवान के आगे कर दिया। प्रहलाद को बोला बेटा तुम ही आगे जाना होगा। प्रहलाद महाराज जैसे ही भगवान के सामने गए, अभी तो स्तुति भी नहीं किया था, सिर्फ सम्मुख में गए थे, किसी को देखने मात्र से भगवान इतने ज्यादा खींच गए। भगवान प्रहलाद को उठाकर अपने गोद में रख लिया, अपने गोद में रख लिया प्रहलाद। कहते हैं जयदेव गोस्वामी, तव कर कमल वरे नखाम अद्भुत श्रृंगाम, आपके हाथ जो है कमल के पंखुड़ी की तरह बहुत ही कोमल, लेकिन नाखून जो है वज्र से भी भयंकर तीक्ष्ण है। अब भगवान नरसिंह देव लाड़ करना चाहते, कैसे करें? इतनी ममता, इतनी वात्सल्यता उनके हृदय से झलक रहा है। भगवान हाथ नहीं फेर पा रहे हैं, इसीलिए वो जीभ से चाट रहे हैं और क्या बोलते हैं? मुझे माफ करना पुत्र, मुझे क्षमा कर देना। जिनके सामने जाने के लिए सारे देवता भयभीत हो रहे हैं और वो भगवान नरसिंह देव प्रहलाद को बोलते मुझे क्षमा कर देना पुत्र, मेरे आने में विलंब हो गया, तुमको तो बहुत कष्ट मिला। और क्या चाहिए उस व्यक्ति को? क्या कनक चाहिए, क्या कामिनी चाहिए, क्या प्रतिष्ठा चाहिए, जिसको गोविंद ही जिसके अपने हो चुके हैं। क्या बोलते? इस त्रिभुवन के अंदर तेरे समान मेरा और कोई भक्ति नहीं, और मैंने तुम्हारे पास आने में देरी कर दी, माफ करना, तुम मुझे क्षमा कर दो। ऐसे बोल रहे हैं गोविंद। जो भी हो, भगवान भक्ति के वशीभूत हैं। भक्ति जहाँ है वहाँ भगवान आते हैं, भगवान प्रेम करते हैं, अपनाते हैं, अपना हो जाते हैं। परसों नरसिंह चतुर्दशी है, परसों मतलब 17 तारीख को है। आप लोग भगवान नरसिंह देव का स्मरण जरूर करें। नरसिंह मंदिर बहुत सारे हैं यहाँ पर, हो सके तो उन मंदिरों में जाएं, ठाकुर जी का सेवा करें, दर्शन करें, क्योंकि भगवान नरसिंह देव का कृपा होने से जीवन में आनंद है। जो भी हमारे साथ में होगा हमारे लिए फायदा ही होगा, नुकसान कुछ नहीं होगा, हमारा अच्छा ही होगा। इन्हीं शब्दों के साथ और समय ना लेते हुए यहीं पर विश्राम। अभी हम लोग संकीर्तन करेंगे 5-7 मिनट, फिर विश्राम। आधा घंटा ज़्यादा ले लिया, मैं क्षमा प्रार्थी हूँ। 9 बजे तक था, लेकिन ये लोगों ने मुझे दोपहर बताया थोड़ा नरसिंह देव के बारे में चर्चा होने से अच्छा है। मैं प्रहलाद चरित्र को पहले पाठ किया था, 7 दिन रोज